గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఎర్లీ డేటా షో మోడర్నా వ్యాక్సిన్ 94.5% ఎఫెక్టివ్. రైట్, దిస్ ఈజ్ ఫస్ట్ అన్నింటికంటే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునే ముందు దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ న్యూస్. రైట్, పేపర్ ఓపెన్ చేయగానే చాలా చాలా హ్యాపీ వేసింది ఫస్ట్ మెయిన్ పేజ్లో ఈ ఆర్టికల్ చూడగానే. రైట్, బికాజ్ కోవిడ్-19 అనేది ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి ఆరోగ్య సంక్షోభం, హెల్త్ క్రైసిస్ని, ఎకనామిక్ క్రైసిస్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, దీని నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా? ప్రపంచం అంతా ద కోర్స్ ఆఫ్ వరల్డ్ ఏదైతే ఉంటుందో మొత్తం మారిపోయినాయి. సప్లై చైన్స్ డిస్టర్బ్ అయినాయి, కంట్రీస్ యొక్క ఎకానమీస్ అనేది డిస్టర్బ్ చేసింది. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో మన లైఫ్ స్టైల్లో చాలా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మన కన్జంప్షన్ ప్యాటర్న్స్ని మార్చింది, మన థాట్ ప్రాసెస్ని మార్చింది, మనకు మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో దానిని కూడా డిస్టర్బ్ చేసింది. రైట్, కోవిడ్-19 బిఫోర్ కోవిడ్-19 ఆఫ్టర్ కోవిడ్-19 అనేంతగా కోవిడ్-19 మన జీవితాల మీద ప్రభావితం చూపించడం అనేది జరిగింది. సో దానికి ఇది వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, టీకా ఏదైతే ఉంటుందో దాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. చాలా చాలా ప్రపంచంలో చాలా దగ్గరలో అవుతున్నాయండి. వరల్డ్లో వ్యాక్సిన్ క్యాండిడేట్స్ కోసం ట్రయల్స్ అవుతున్నాయి. దానిలో మోడర్నా అనేటటువంటి యుఎస్ బేస్డ్ ఇదేదైతే ఉందో బయోటెక్నాలజీ కంపెనీ ఏదైతే ఉందో అది ట్రయల్స్లో ఫేజ్ 3 ట్రయల్స్లో పార్టిసిపేట్ చేస్తూ దాని తాలూకు ఎఫెక్టివ్నెస్ని ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి ఇప్పుడు ఈరోజు హిందూలో వచ్చిందండి. డీటెయిల్డ్గా మాట్లాడదాం, చాలా లోతుల నుంచి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండమ్మా. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్, లెట్ మీ టాక్ అబౌట్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్ నుంచి మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ కోర్స్ కంప్లీట్గా మొత్తం డీల్ చేసేది నేనేనండి. మీకు హిందూ అనాలిసిస్లో ఎంత లోతుల నుంచి పునాదుల నుంచి చెప్తున్నానో మీకు సెషన్స్లో కూడా లైవ్ సెషన్స్లో అంతే దీనిగా చెప్తాను. డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేసే బాధ్యత నాది. రైట్, మీకు ప్రతిరోజు హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ ఇస్తానండి. ఎవ్రీడే హ్యాండ్ రిటన్, ఐప్యాడ్లో నీట్గా రాసినటువంటి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది ఇస్తాను తప్పకుండా ఎవ్రీడే. దాంతోపాటు హిందూ అనాలిసిస్ అందరికీ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా వచ్చేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే మీకు ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో యూపీఎస్సీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ కూడా పెయిడ్ వాళ్ళకి కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ ప్రిలిమ్స్ లెవెల్లో 3 MCQ సెషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక మెయిన్ సెషన్ అనేది సండే ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ సండే మెయిన్స్ మీద ఒక సెషన్ ఉంటుందండి. డీటెయిల్డ్గా సోషల్ ఇష్యూస్ గురించి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. డౌట్ క్లియరెన్స్ ఉంటుంది, పీడిఎఫ్ ఇస్తాం. ఎవ్రీడే మనకు ఒక యాప్ ఉంది. యాప్లో మీరు ఒక లైవ్ సెషన్ మిస్ అయిన రికార్డెడ్ సెషను ప్లస్ రికార్డెడ్ సెషన్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. లైవ్ సెషన్ మీరు ఎలాగో అటెండ్ అవ్వచ్చు. జూమ్లో చక్కగా మనకి అవుతాయి లైవ్ సెషన్స్. దానిలో డౌట్ క్లియరెన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. దాంతోపాటు మన యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. ప్రతిరోజు మీరు ఎక్కడున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని తెలుసుకోవడానికి. రైట్, సో అస్సలు ఆలస్యం చేయొద్దు. ఫీజు కేవలం 6,000 రూపాయలు. లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ చెప్తాం. కంప్లీట్ మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు కరెంట్ అఫైర్స్ అనేది వస్తుంది. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అవ్వండి, మీకు కరెంట్ అఫైర్స్ మీరు వినొచ్చు. ఆలోచించుకోండి. 6,000తో లైఫ్ టైం వ్యాలిడిటీ. 6,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు. నెలకి ఎవ్రీ మంత్ 2,000 కడుతూ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. 3 నెలల్లో 6,000 కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. రైట్, ఈ ఫీజు ఏదైతే ఉందో ఇది 1వ తారీఖు నుంచి 8,000 చేయబోతున్నాం. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. రైట్, ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాము. ఆర్టికల్లో ఏం చెప్పారో చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. యూఎస్ బేస్డ్ డ్రగ్ మేకర్ అయినటువంటి మోడర్నా ఏదైతే ఉంటుందో, మోడర్నా బయోటెక్నాలజీ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇది ఒక వ్యాక్సిన్ అనేది తయారు చేసింది. ఆ వ్యాక్సిన్ క్యాండిడేట్ ఏదైతే ఉందో, వ్యాక్సిన్ అన్నామండి, వ్యాక్సిన్ క్యాండిడేట్ అంటాం. ఎందుకంటాం వ్యాక్సిన్ క్యాండిడేట్ అని? ఇంకా అప్రూవ్ అవ్వలేదు కాబట్టి వ్యాక్సిన్ క్యాండిడేట్ అంటాం. రైట్, ఇప్పుడు ఒక ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి వ్యక్తులను ఏమంటాం? ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాం. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అంటాం. రైట్, సో అప్రూవ్ అవ్వలేదు కాబట్టి వ్యాక్సిన్ క్యాండిడేట్ అంటాం. వ్యాక్సిన్ క్యాండిడేట్ ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్టివ్నెస్ 94.5% ఉంది ఏకంగా అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఇస్ రియల్లీ ఏ గుడ్ న్యూస్. రీసెంట్గా ఒక కంపెనీ, చెప్పండి, యూఎస్ బేస్డ్ కంపెనీ, మనం ఆర్టికల్లో కూడా మనం హిందూ అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం. ఫైజర్ ఎంత చెప్పిందండి తన తాలూకా ఇది ఎఫెక్టివ్నెస్ 90% తన వ్యాక్సిన్ ఉండడం అనేది జరిగింది. రైట్, ఈ 2 వ్యాక్సిన్స్ ఏ టెక్నాలజీతో కనుక్కున్నారు అంటే mRNA టెక్నాలజీతో కనుక్కోవడం అనేది జరిగింది. మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ అనేది ఉపయోగించి వ్యాక్సిన్స్ తయారు చేయడం అనేది జరిగింది. దీని గురించి కూడా ఇన్ డీటెయిల్ మాట్లాడదాం.
ముందు ఆర్టికల్లో ఏమిచ్చారో చూద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. రైట్, అయితే వీళ్ళు ఎఫెక్టివ్నెస్ చెప్పినప్పటికీ ప్రొడక్షన్ కాస్త లేట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కొన్ని మంత్స్ పట్టొచ్చు, నెక్స్ట్ ఇయరే దీనికి ఫుల్ ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? మోడర్న్ వాళ్ళు. అసలు ఈ ఎఫెక్టివ్నెస్ అనేది ఎలా ఇది చేస్తారు సార్? మీరు ఎఫెక్టివ్నెస్కి దాంతోపాటు దీనికి మీరు ముందు తేడా తెలుసుకోవాలండి. రైట్, ఎఫికసీకి నేను ఆల్రెడీ హిందూ అనాలిసిస్లో చెప్పాను, మళ్ళీ మనం ఒక్కసారి చూద్దాం. ఎఫికసీ అంటే ఏంటి, వీళ్ళు చెప్పినటువంటి ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? సింపుల్గా టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎఫికసీ అంటే ఏంటి అంటే తక్కువ మంది మీద చేసేది, అంటే జస్ట్ ఒక 20 to 30 వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేస్తారో వాళ్ళ మీద ఇది పెడతారండి. ఐ మీన్ వాళ్ళ మీద కంప్లీట్గా కేర్ అనేది ఉంటుంది, వాళ్ళొక ఫేవరబుల్ కండిషన్స్లో, రైట్, వాళ్ళని నీట్గా పెట్టడం అనేది జరుగుతుంది. ఆ కండిషన్స్లో టెస్ట్లు అనేవి చేస్తారు, దాని రిజల్ట్స్ అనేవి తీసుకుంటారు. అంటే ఎఫికసీ అనేది ఏం చెప్తుంది అంటే వ్యాక్సిన్ యొక్క కంప్లీట్ పొటెన్షియల్ చెప్తుంది. రైట్, మీకు యాబ్సల్యూట్ పొటెన్షియల్ చెప్పేటటువంటిది ఏంటి అంటే ఎఫికసీ. ఎఫెక్టివ్నెస్ ఎవరి మీద చేస్తారు అంటే 30,000 to 40,000 ఇంతమంది వాలంటీర్స్ మీద చేయడం అనేది జరుగుతుంది, ఎక్కువ మంది వాలంటీర్స్ మీద చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఒక సెట్ ఆఫ్ గ్రూప్ మీద ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దీనికే ఫీల్డ్ ఎఫికసీ అంటారు. ఎఫెక్టివ్నెస్ని ఏమంటామండి? ఫీల్డ్ ఎఫికసీ. అంటే బయటకు వచ్చిన తర్వాత దాని తాలూకు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది. ఈ ఎఫికసీకి ఎఫెక్టివ్నెస్కి తేడా ఎందుకు వస్తుంది సార్ అంటే, ఎఫికసీలో జస్ట్ సైంటిస్టులు అనే వాళ్ళు నీట్గా చేస్తారు, కానీ ఎఫెక్టివ్నెస్లో ఎలా ఉంటుందంటే అది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్కువ మంది పాపులేషన్ కాబట్టి స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా దీనిలో క్యాలిక్యులేట్ అవుతాయండి. రైట్, అంటే మీన్ స్టోరేజ్ కరెక్ట్గా చేయకపోతే అది ఎఫెక్టివ్నెస్ మీద ఇది పడుతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది కరెక్ట్గా చేయకపోతే అది ఎఫెక్టివ్నెస్ మీద దాని ప్రభావం పడుతుంది. ఎక్కువగా ఎఫెక్టివ్నెస్ కంటే ఎప్పుడు ఎఫికసీనే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. బట్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఎఫికసీ పెరిగింది అనుకోండి, ఎఫెక్టివ్నెస్ కూడా పెరుగుతుంది. ఎఫికసీ తగ్గింది అనుకోండి, ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గుతుంది. రైట్, రియల్ వరల్డ్ వ్యూ ఆఫ్ హౌ ఏ వ్యాక్సిన్ రెడ్యూసెస్ డిసీజ్ ఇన్ ఏ పాపులేషన్. ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో ఎలా అయితే వ్యాక్సిన్ పనిచేస్తుంది, తన తాలూకు పని ఎలా చేస్తుంది అని చెప్పేది ఏంటంటే ఎఫెక్టివ్నెస్. ఎఫికసీ అంటే ఏంటండి? ఫేవరబుల్ కండిషన్స్లో. ఎఫెక్టివ్నెస్ అంటే రియల్ వరల్డ్. సో రెండింటి మధ్య తేడా అర్థమైంది అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు మోడర్న్ వాళ్ళు? ఎఫెక్టివ్నెస్ అనేది 94%, 94.5% ఉండమని చెప్పారు. సో ఎఫికసీ అనేది దానికంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పాం కదా, ఈజీగా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, అయితే చూడండి అమ్మ, ఇంకా ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అన్నాం. ఈ రెండు వ్యాక్సిన్స్, ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఈ రెండు వ్యాక్సిన్స్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేయడం అనేది జరిగింది అన్నాం. అసలు ఏంటండి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అంటే? సింపుల్గా ఎం అంటే ఏంటి అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ. రైట్, ఆర్ఎన్ఏ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, రైబోన్యూక్లిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో దానిని ఆర్ఎన్ఏ అనడం అనేది జరుగుతుంది. మీకు సింపుల్గా ఎంఆర్ఎన్ఏ ఓన్లీ వ్యాక్సిన్స్లో వాడతారా అంటే కాదండి. ప్రోటీన్ సింథసిస్ ఏదైతే ఉంటుందో, ఇంపార్టెంట్ బయలాజికల్ ప్రాసెస్ ప్రోటీన్ సింథసిస్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రోటీన్లు తయారు చేసేటటువంటి మెకానిజం ఏదైతే ఉంటుందో దానిలో ఎంఆర్ఎన్ఏ అనేది కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఎలా సార్? సింపుల్గా చెప్తాను చూడండి. మన బాడీలో ఒక సెల్ ఉందనుకోండి, ఒక కణం ఉంది, కణంలో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ఏముంటుంది? డిఎన్ఏ ఉంటుంది. రైట్, న్యూక్లియస్లో ఏముంటుంది? డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ వేరే సెల్ దగ్గర, అదే బాడీ పార్ట్లో వేరే సెల్ దగ్గర మనకు ఒక వూండ్ అనేది వచ్చింది అనుకోండి, దెబ్బ అనేది వచ్చింది. రైట్, సెల్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇలా 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 ఉంటాయి, దగ్గర కోరిపోయి ఒక ఆర్గాన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఒక దగ్గర వూండ్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మధ్యలో ఏమవుతుంది? గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అంతేనా? చూడండి చెప్తా. ఇదేంటండి? గ్యాప్. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? ఈ వూండ్ క్లియర్ అవ్వాలంటే ఇక్కడికి ఏం రావాలి? సెల్స్ అనేవి రావాలి. సో ఇప్పుడు డిఎన్ఏ ఏం చేస్తుంది అంటే ఒక ఆర్ఎన్ఏని పంపిస్తుంది. ఆర్ఎన్ఏ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? సింగిల్ స్టాండర్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. డిఎన్ఏ ఎలా ఉంటుంది? డబుల్ స్టాండర్డ్ ఉంటుంది. ఇలా ఉంటే డిఎన్ఏ అంటాం. ఆర్ఎన్ఏ ఇలా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఆర్ఎన్ఏ ఏముంటుంది? ఈ ఆర్ఎన్ఏని ఎక్కడికి పంపిస్తుంది అంటే ఈ సెల్ ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఇదేదైతే ఉంటుందో అక్కడ పంపిస్తుంది. రైట్, ఇప్పుడు ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేయాలో చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరికండి? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి. రైట్, మిగిలిన సెల్స్, ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో పక్కన ఉన్నటువంటి సెల్స్
వీటికి ఏం చెప్తుందంటే మీరు ఎటువంటి ప్రోటీన్లు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తుంది, రైట్. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కోలా ఉంటుంది. మనకు చెవి కింద చూడండి మెత్తగా ఉంటుంది, లేకపోతే వేరే ఆర్గాన్ పెదవి మీద చూడండి ఆ స్కిన్ వేరేగా ఉంటుంది, మనకి పాదం కింద చూడండి అది వేరే ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్ఎన్ఏ వెళ్ళి ఏం చెప్తుంది, నువ్వు ఎలాంటి సెల్స్ తయారు చేయాలో చెప్పడం అనేది జరుగుతుంది. సో డిఎన్ఏ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏం పాస్ అవుతుంది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ అవుతుంది, రైట్. దీనినే ఏమంటాం, ఒక సెల్ నుంచి వేరే సెల్స్కి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సెల్స్కి ఇన్స్ట్రక్షన్స్ మోసుకెళ్ళేది, మెసెంజర్ మోసుకెళ్ళేది, ఆ ఇన్స్ట్రక్షన్స్ మోసుకెళ్ళే దాన్ని ఆర్ఎన్ఏని ఏమంటాం, ఎంఆర్ఎన్ఏ అంటాం. సో ఈ ఎంఆర్ఎన్ఏ ఎక్కువ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేయడానికి వెళ్ళిపోతుంది. ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయి, ఇక్కడ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడంలో కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను, రైట్. ఐ హోప్ ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఫోటోసింథసిస్ అది ప్రోటీన్ సింథసిస్ అంటే ఏంటో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూడండి, మనకి వ్యాధి అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. వ్యాధి అనేది ఎలా వస్తుందో మనం చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఇట్ విల్ బి లాంగ్ బట్ వర్త్ ఇట్, ట్రస్ట్ మీ. డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ఇది కరోనా వైరస్ అనుకోండి. ఈ స్పైక్స్ ఏవైతే ఉన్నాయి ఇది ప్రోటీన్ మెటీరియల్ అండి. ఈ స్పైక్స్ ఏవైతే ఉన్నాయి ప్రోటీన్ మెటీరియల్. ఇది ఒక బాడీ, ఒక హ్యూమన్ బీయింగ్కి అటాక్ చేసింది అనుకోండి. సపోజ్ ఏం జరుగుతుంది, ఒక సెల్ ఏదైతే ఉంటుందో ఈ సెల్కి ఈ ప్రోటీన్ తాలూకు స్పైక్ ఏదైతే ఉంటుందో అది అటాచ్ అయిపోతుంది. ఫస్ట్ అటాచ్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఈ కరోనా వైరస్ అనేది సెల్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కణం లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, సెల్ని పూర్తిగా డిస్టర్బ్ చేసి అది మల్టిప్లై అవ్వడానికి, కాపీస్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్స్ తయారు చేయడానికి చూస్తుంది. అంటే కరోనా వైరస్ తన తాలూకా కాపీస్ని తనకి మల్టిప్లై చేయడానికి చూస్తుంది, తన తాలూకు నెంబర్ని. సో ఇవేవైతే ఉన్నాయో కరోనా వైరస్ తాలూకు సెల్ లోడ్ అనేది బాడీలో పెరిగి అది తీవ్రమైన వ్యాధిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ లోపు మరి మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయదా సార్ అంటే చేయదు. ఎందుకు అంటే దీని గురించి మన ఇమ్యూన్ సిస్టమ్కి ముందు తెలియదు. ఇది ఒక ఫారెన్ పార్టికల్, ఫారెన్ పారాసైట్, రైట్. వేరే అంటే బయట నుంచి వచ్చినటువంటి ఒక ఇది. దీని గురించి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఎరుకే లేదు, తెలియదు అసలు. ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం వాడతారు, ఈ ఇమ్యూన్ సిస్టమ్కి తెలియడానికి టీకా, వ్యాక్సిన్ వాడతారు. ఈ వ్యాక్సిన్ అనేది ఏం చేస్తుంది చూడండి సింపుల్గా. వ్యాక్సిన్ మామూలుగా కన్వెన్షనల్ వ్యాక్సిన్ మేకింగ్లో ఏం చేస్తారు అంటే ఈ కరోనా వైరస్ లాంటిది, కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దాని డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ వాడి ఒక వీక్ లేకపోతే ఆల్మోస్ట్ డెడ్ ఇది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ డెడ్ మన వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని మన బాడీలోకి ఇది చేయడం అనేది జరుగుతుంది, రైట్. అప్పుడు ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఫారిన్ పార్టికల్ వచ్చింది కదా, వెంటనే రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఏం చేస్తుంది, ఇది వీక్ కాబట్టి దీన్ని ఈజీగా చంపేస్తుంది. ఇది చాలా వీక్గా ఉంది కాబట్టి దీన్ని ఈజీగా ఇది అవుతుంది. సో తన తాలూకు జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఇమ్యూన్ సిస్టమ్కి స్టోర్ అయిపోతుంది, ఇదైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైము నిజమైనటువంటి అసలైనటువంటి మన కరోనా వైరస్ వచ్చింది అనుకోండి బాడీ లోపలికి, అప్పుడు ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే అలర్ట్ అయిపోయి దీనికి ఆల్రెడీ తెలుసు దాని తాలూకు స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అది ఎలా ఫైట్ చేస్తుందని వెంటనే తిరిగి కొడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది తిరిగి కరోనా వైరస్ని ఇది చేసి మనల్ని వ్యాధి మనకు సంక్రమించకుండా కాపాడడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద వ్యాక్సిన్ వర్క్స్. మీ అందరికీ టీకా ఎలా పనిచేస్తుందో తెలుసు అని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అమ్మ, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుంది. కన్వెన్షనల్ వ్యాక్సిన్కి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ వాడేటటువంటి వ్యాక్సిన్కి తేడా ఏంటి, సింపుల్. మనం ఇందాక ఏం చెప్పాము, ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఏం చేస్తుంది, మన సెల్ తాలూకా డిఎన్ఏ అనేది ఒక ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది, దేంతో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో. ఇప్పుడు ఈ ఆర్ఎన్ఏని ఇప్పుడు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే సైంటిస్టులు ప్రొడ్యూస్ చేస్తారు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీలో. అదేంటి, వైరస్ కాదు, వ్యాక్సిన్లో ఏం తయారు చేస్తారు, వీక్. ఇక్కడ చూడండి, వ్యాక్సిన్లో ఏం చేస్తారు, వీక్ ఆర్ ఆల్మోస్ట్ డెడ్ అయినటువంటి ఒక వైరస్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎంఆర్ఎన్ఏలో ఏం చేస్తారు, వైరస్ని పంపించరండి, ఆర్ఎన్ఏని పంపిస్తారు. అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పంపించడం అనేది జరుగుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది చెప్తాను. ఇక్కడ మన సైంటిస్టులు ఉంటారు. సైంటిస్టులు ఏం చేస్తారు, ఒక వ్యక్తి ఉంటాడు, వ్యక్తి బాడీలోకి ఆర్ఎన్ఏని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏని ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ఏవైతే మన సెల్స్ ఉన్నాయో
ఏవైతే సెల్స్ ఉన్నాయో మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్కి కొన్ని ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. ఎంఆర్ఎన్ఏ చేసేటటువంటి ఇదేంటి, ప్రోటీన్స్, ఏ రకమైన ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయాలో చెప్పేటటువంటి ఇదే కదా, రైట్. సో ఆ ప్రోటీన్ దేనికి సంబంధించి అవుతుంది ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేసిందంటే, ఇక్కడ కోవిడ్-19 తాలూకు పై లేయర్ మీద ఉన్నటువంటి ప్రోటీన్ అని చూసారో అలాంటి ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయండి అని ఏం చెప్తుంది, ఎంఆర్ఎన్ఏ సెల్స్కి చెప్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేస్తుంది. సో మన తాలూకా ఉన్నటువంటి సెల్స్ అన్ని ఏం చేస్తాయి, ఆ ప్రోటీన్స్ అనేవి ఇది చేయడం అనేది జరుగుతుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్కి ఏం తెలుసు, ఆ కొత్త ప్రోటీన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇప్పుడు తెలుస్తుందండి, రైట్. ఇప్పుడు నిజమైన కరోనా వైరస్ వస్తుంది చక్కగా మెల్లగా తనకేం తెలియనట్టు బాడీలోకి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ తాలూకా ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఇది అటాచ్ చేసే లోపే మన ఇమ్యూన్ సిస్టమ్కి ఆ ప్రోటీన్ గురించి తెలిసిపోతుంది. ఎందుకు, ఎంఆర్ఎన్ఏ సిస్టమ్ ఏం చేసింది, అలాంటి ప్రోటీన్ సెల్స్కే ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, వెంటనే ఆ వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే గుర్తించి టకటక దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో దిస్ ఈజ్ హౌ ఎంఆర్ఎన్ఏ సిస్టమ్ వర్క్స్. మీకు ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుందో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒక దాని నుంచి ఇంకో దానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తగ్గుతాయండి. మామూలుగా కన్వెన్షనల్ వ్యాక్సిన్లో మనం ఏం చేస్తున్నాం, వీక్ లేదా డెడ్ వైరస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇది కొన్నిసార్లు బోల్తా కొడుతుంది. వీక్ అనుకున్నది లోపలికి వెళ్ళిన తర్వాత తన తాలూకా స్టెబిలిటీ, తన తాలూకు ఇదేదైతే ఉంటుందో ప్రవర్తన, బిహేవియర్ ఏదైతే ఉంటుందో మార్చుకుంటుంది. తెలియకుండా దానికి స్ట్రెంత్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అది మనుషుల్లో వ్యాధి కారడానికి ఇది కూడా కారణం అవుతుంది. వ్యాక్సిన్ మనుషుల ప్రాణాలని కాపాడాల్సింది పోయి, వ్యాధి సోకకుండా కాపాడాల్సింది పోయి అదే వ్యాధిని కలగజేసేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంఆర్ఎన్ఏ తగ్గిస్తుంది. ఎందుకు, ఎంఆర్ఎన్ఏ ఈజ్ నాట్ ఎ వైరస్, ఇట్ ఈస్ ఎ మియర్లీ ఎన్ ఆర్ఎన్ఏ, ఇట్స్ జస్ట్ ఎన్ ఆర్ఎన్ఏ, రైట్. సో అది మనకి వ్యాధి కలిగించకుండా కాపాడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు చెప్తాను చూడండి, వ్యాక్సిన్ ఏదైతే ఉందో మామూలుగా మనం వ్యాక్సిన్లో తయారు చేసేటటువంటి ఈ వైరస్ ఉంది చూసారు, ఈ వీక్ వైరస్, దీని మామూలుగా ప్రొడక్షన్కి చాలా ఇదవుతుందండి. ఏం చేస్తారు అంటే ఒక ఎగ్ షెల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్ షెల్స్లో దీన్ని స్టోర్ చేసి ఇంక్యుబేట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఈ వైరస్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎగ్ సెల్స్లో చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అవి మాత్రమే, ఎగ్ సెల్స్లో ఉన్నటువంటి వాతావరణం మాత్రమే ఈ తాలూకు వైరస్ యొక్క ప్రొడక్షన్కి చాలా ఆప్టిమమ్గా ఉంటుంది. సో ఈ ఎగ్ సెల్స్తో దగ్గర నుంచి ఆ ప్రోటీన్ని ఆ వైరస్ని తీసి ఏం చేస్తారు, దాన్ని వీకెన్ చేస్తారు, దాని తాలూకా బలం తగ్గేటట్టు చేసి తర్వాత మనుషుల్లోకి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ వెరీ డిఫికల్ట్ అండి, వెరీ డిఫికల్ట్. అండ్ దాంతోపాటు చాలా టైం టేకింగ్ కూడా, టైం కన్స్యూమింగ్ కూడా. బట్ కోవిడ్-19 ఇంత విజృంభిస్తున్నప్పుడు దాని నుంచి మనుషుల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఫాస్ట్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వ్యాక్సిన్ ఉండాలి. సో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంఆర్ఎన్ఏ ఫిల్ చేస్తుంది, ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని ఎంఆర్ఎన్ఏ తీర్చడం అనేది జరుగుతుంది, రైట్. ఐ హోప్ ఇట్స్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఫాస్టర్ అండ్ వెరీ చీపర్. మీకు ఇక్కడ వరకు డీటెయిల్డ్గా ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అని డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. అయితే చూడండి అమ్మ, సో ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వద్దాం. ఎంఆర్ఎన్ఏ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు వైరస్ తాలూకా ఎఫెక్టివ్నెస్ అనేది వ్యాక్సిన్ తాలూకా ఎఫెక్టివ్నెస్ అనేది ఎలా మెజర్ చేస్తారో చూద్దాం. వీళ్ళు కూడా అలాగే మెజర్ చేస్తారో చూద్దాం, ఎలా మెజర్ చేస్తారో సింపుల్గా. వ్యాక్సిన్ ఏం చేస్తారు అంటే phase 3 ట్రయల్స్లో ముఖ్యంగా 2 గ్రూప్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి గ్రూప్ 1, ఇంకొకటి గ్రూప్ 2. ఈ గ్రూప్ 1లో కొంతమంది పీపుల్ ఉంటారు, గ్రూప్ 2లో కొంతమంది పీపుల్ ఉంటారు. ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి పీపుల్కి ఏం చేస్తారు అంటే ఒరిజినల్ వ్యాక్సిన్ ఇస్తారు, ఒరిజినల్ వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ గ్రూప్ 2లో ఉన్నటువంటి పీపుల్కి ఏం చేస్తారంటే ప్లెసిబో ఇస్తారు. ప్లెసిబో అంటే ఏంటి అంటే ఒక డమ్మీ వ్యాక్సిన్ అన్నట్టు, అది వ్యాక్సిన్ కాదు, సాల్ట్ వాటర్ కానీ ఇలాంటివి ఏమైనా డమ్మీ షాట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ పీపుల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది, వాళ్ళకు కూడా చెప్పరు మీకు డమ్మీ షాట్ ఇచ్చామా, వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇచ్చామని చెప్పరు. ఎందుకు, మనిషి మెంటల్గా మారిపోతాడు. నీకు వ్యాక్సిన్ ఇచ్చామంటే దీనిగా ఉంటాడు, స్వతంత్రంగా ఉంటాడు, ఎవరికి ఏది ఇచ్చారో చెప్పరండి, రైట్. బికాజ్ వ్యాక్సిన్ క్యాండిడేట్ మీకు ఇచ్చాము అంటే ఏం జరుగుతుంది, రైట్, ప్రశాంతంగా బయట తిరగడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇవ్వలేదు, డమ్మీ షాట్ ఇచ్చామంటే ఏం చేస్తాడు, తన తాలూకు ప్రవర్తన మారిపోతుంది, ఇంట్లో కూర్చోవడం కానీ ఇನ್ನು ఆర్టిఫిషియల్ థింగ్స్ అనేవి మధ్యలో యాడ్ అవుతాయి కాబట్టి చెప్పరు, చెప్పకుండా వెళ్ళిస్తారు. తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారు,
ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వీళ్ళు ఈ గ్రూప్ 1ని గ్రూప్ 2ని సైంటిస్టులు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఎవరిలో డిసీజ్ అనేది వచ్చింది, ఎవరికి డిసీజ్ అనేది తక్కువ వచ్చింది అని చెప్పి ఇది చేయడం అనేది జరుగుతుంది. సో మోడర్నా వాళ్ళు కూడా ఇదే రకంగా ఇది చేయడం అనేది జరిగింది. రైట్, దీనిలో వీళ్ళు చేసినటువంటి ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మొత్తం 95 పీపుల్కి వైరస్ అనేది సోకడం అనేది జరిగిందంట. ఇందులో 5 ఎవరు అంటే గ్రూప్ 1. చెప్పండి, గ్రూప్ 1 అంటే ఎవరు? అసలైన వ్యాక్సిన్ ఇచ్చినటువంటి వాళ్ళు. రైట్, నిజమైనటువంటి వ్యాక్సిన్ క్యాండిడేట్, వీళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇచ్చినటువంటి వాళ్ళు. రైట్, సారీ ఇది 5. ఇప్పుడు మిగిలిన 90 మెంబర్స్ ఎవరు దేనిలోంచి అంటే డమ్మీ షాట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు. గ్రూప్ 2లోకి ఎవరు డమ్మీ షాట్స్ తీసుకున్నారు కదా అంటే వాళ్ళు, అంటే ఎవరికైతే వ్యాక్సిన్ ఇచ్చారో వాళ్ళలో ఏం జరుగుతుంది, వ్యాధి తాలూకు సోకేటటువంటి ఇది అనేది బాగా తక్కువ ఉండడం అనేది జరిగింది. రైట్, ఇది రిజల్ట్స్ అనే వాళ్ళే అనాలిసిస్ చేశారంటే కాదండి, అండ్ ఇండిపెండెంట్ డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. యూఎస్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది అపాయింట్ చేసినటువంటి ఒక ఇండిపెండెంట్ డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ అనేది దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్, ఎందుకు ఈ రెండు బోత్ ఫైజర్ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ దాంతోపాటు మన తాలూకా మోడర్నా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఎందుకు అంత ఇది అంటే దే బోత్ యూజ్డ్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరిగింది. ఎంఆర్ఎన్ఏ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరిగింది. అయితే వాట్ ఆర్ ద కన్సర్న్స్ బిహైండ్ దీస్ 2 థింగ్స్? దీస్ 2 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్స్ యొక్క కన్సర్న్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మనం కాస్త ఆలోచించదగాల్సిన ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏంటో చూద్దాం. సింపుల్గా ఏం లేదు, చూడండి అమ్మ. వీళ్ళు వ్యాక్సిన్ తాలూకు ఎఫెక్టివ్నెస్ అనేది చెప్పారు కానీ ఓల్డర్ పీపుల్ మీద ఈ వ్యాక్సిన్ అనేది వాళ్ళని ఎలా సేవ్ చేస్తుంది అని చెప్పట్లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ఎవరికి ఎక్కువ వస్తుంది, వల్నరబుల్ పీపుల్ ఎవరు, ఓల్డర్ పీపుల్ ఎవరైతే, ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ వ్యాక్సిన్ అనేది ఎలా వర్క్ చేస్తుందని చెప్పలేదండి. రైట్, దాంతోపాటు ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది వైరస్ యొక్క స్ప్రెడ్ని కంటామినేట్ చేస్తుందో లేదో చెప్పలేదు. రాకుండా ఆపుతుంది కరెక్టే, కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుందా లేదా అని మాత్రం చెప్పలేదు. రైట్, కంటామినేట్ చేస్తుంది, ఎందుకంటే పాండమిక్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. రైట్, వైరస్ అనేది, సో దాన్ని కూడా కంటామినేట్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. దాని గురించి కూడా ఇంకా రిజల్ట్స్ చెప్పలేదు. దాంతోపాటు ఈ వ్యాక్సిన్ ఇచ్చేటటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, రైట్, ఈ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసే ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎంతకాలం ఉంటుంది, హౌ లాంగ్ ఇట్ విల్ లాస్ట్ అని కూడా చెప్పలేదండి. ఎంతకాలం అది పనిచేస్తుందని కూడా చెప్పలేదు. దాంతోపాటు ఇంకొక సీరియస్ కన్సర్న్ ఏంటి అంటే ఈ వ్యాక్సిన్స్ యొక్క స్టోరేజ్లో కాస్త ఇబ్బందులు తలెత్తడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే మోడర్నా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వ్యాక్సిన్ అది స్టోర్ చేయడానికి -20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలంట టెంపరేచర్. అలాంటి దీనటువంటి రిఫ్రిజిరేటర్లో మెయింటైన్ చేయాలి. వేరాజ్ మీరు చూసుకుంటే ఫైజర్ చూసుకుంటే దానికి ఎంత ఉండాలి అంటే -70 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉండాలంట. రైట్, సో దీనివల్ల ఏం జరుగుతుందంటే డిస్ట్రిబ్యూషన్ని కాంప్లికేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఈ పంపిణీ ఏదైతే ఉంటుందో అది అంత సక్రమంగా జరగదు. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది అన్ని కంట్రీస్కి ఉండాలని లేదు. దాంతోపాటు ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం ఈ టెంపరేచర్స్ని. సో అదొక సీరియస్ కన్సర్న్ అని చెప్పారు. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పారు అంటే మోడర్నా వ్యాక్సిన్ యొక్క దీని తాలూకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే షెల్ఫ్ లైఫ్ అండి. ఇది రిఫ్రిజిరేటర్లో పడితే ఎంతకాలం పనిచేస్తుంది అంటే 30 రోజుల వరకు ఉంటుందంట మోడర్నా వ్యాక్సిన్. 30 డేస్ ముందు ఎర్లియర్ టెస్ట్లో ఏం చేశారంటే 7 డేస్ మాత్రమే ఉంటుంది. 7 డేస్ లోపలే దాన్ని బాడీలోకి పంపించేయాలి, వ్యాక్సినేట్ చేయాలి, లేకపోతే ఆ వ్యాక్సిన్ చెడిపోతుందని చెప్పారు. బట్ ఇప్పుడు ఏం చెప్పారు, షెల్ఫ్ లైఫ్ 30 డేస్ ఉంటుందని చెప్పారు రిఫ్రిజిరేటర్లో పడితే. ఒకవేళ రూమ్ టెంపరేచర్లో ఉంచితే, మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉంచితే 12 అవర్స్ వరకు ఉంటుందంట. 12 గంటల వరకు ఇది ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవంట. కానీ కొంతమందికి సోరామ్స్ ఏవైతే అంటే చేతులు అనేవి కొద్దిగా నొప్పి పెట్టడం, ఫీవర్ అనేది రావడం, తలనొప్పి అనేది రావడం, ఇలాంటివి అది కూడా 1 to 2 డేస్ మాత్రమే ఉండడం అనేది జరిగిందంట, తర్వాత తగ్గిపోయాయంట. రైట్, దీస్ ఆర్ ద కన్సర్న్స్. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు వెరీ గుడ్ యూజ్ఫుల్ థింగ్స్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ వ్యాక్సిన్ చాలా యూజ్ ఉండడం కూడా జరిగిందండి. రైట్, మామూలు కన్వెన్షనల్ వ్యాక్సిన్స్ కంటే దీని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. దాంతోపాటు
ఐ మీన్ వీటి తాలూకా ప్రొడక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా చీప్గా కూడా అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో దాంతోపాటు మనకి రష్యా తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ ఏంటో చెప్పండి. స్పుట్నిక్ 5, అదే మొన్న కూడా చెప్పుకున్నాం. ఇదేం వాడతారు దీనిలో టెక్నాలజీ? ఎడెనో వైరస్ ఇది అనేది వాడడం అనేది జరుగుతుంది. ఎడెనో వైరస్ థెరపీ ఏదైతే ఉంటుందో అది వాడడం అనేది జరుగుతుంది. రైట్. అది కూడా ఒక మనకి ఫ్లూ చేసేటప్పుడు కానీ మనకి దగ్గు జలుబు చేసేటప్పుడు వచ్చేటటువంటి చిన్న వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుంది. బికాస్ దట్ ఈస్ వెరీ స్టేబుల్. ఒకసారి బాడీలో పంపించిన తర్వాత బయట ఎలా పనిచేస్తుందో బాడీలో కూడా అలాగే పనిచేస్తుంది, స్టేబుల్గా ఉంటుంది. సో అది కూడా మంచి వ్యాక్సినే. సో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ అనేవి చాలా చాలా రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కోవిడ్-19 మన మ్యాన్ కైండ్ త్వరలోనే గెలిచేటట్టు మనకి ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే ఇంతే లోతుగా చెప్తాను. రైట్. పీడిఎఫ్ ఇస్తాను, లైవ్ సెషన్స్ ఉంటాయి, ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి. ఆర్టికల్ నేర్చుకోవడమే కాదు, ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడుగుతారు, దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి అవి కూడా నేర్చుకోవాలి. మెయిన్స్ కూడా ఇది చేసుకోవాలి, ఎడిటోరియల్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అన్నీ 6000కే లైఫ్ టైం వ్యాలిడిటీతో. మంచి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. ఐ విల్ బీ విత్ యూ. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. గెయిల్ కంప్లీట్స్ కొచ్చి మ్యాంగ్లూర్ పైప్ లైన్. గెయిల్ అంటే ఏంటండి? గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది కొచ్చి మ్యాంగ్లూర్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్. సో దీని గురించి డీటెయిల్డ్గా మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఈ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటి అని జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి అమ్మా, ఈ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో కొచ్చి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాం, కొచ్చి నుంచి మ్యాంగళూరు వరకు వేసినటువంటి పైప్ లైన్. దీన్ని ఎప్పుడండి ఇది చేశారు? 2009లో లాంచ్ చేయడం అనేది జరిగింది. రైట్. అప్పుడు అనుకున్నటువంటి 2019లో లాంచ్ చేసే ముందు అప్పుడు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటి అంటే 2915 కోట్లు అనుకున్నారు. కానీ లాస్ట్కి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయింది? 5750 కోట్లు అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా ల్యాండ్ ప్రైస్ అనేది పెరిగింది. ల్యాండ్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ డబల్ అయింది. సో ఎక్స్పెండిచర్ కూడా డబల్ అవ్వడం అనేది జరిగింది. రైట్. సో దాంతోపాటు దీని తాలూకా సేఫ్టీ గురించి, దాంతోపాటు దీని తాలూకా కమర్షియల్ గ్రౌండ్స్ మీద కానీ ఇది బాగా లేట్ అవ్వడం అనేది జరిగింది. అపోజిషన్ ఇది సేఫా కాదా అని చెప్పి చాలా అపోజిషన్ కూడా రావడం అనేది జరిగింది. ఫైనలీ దిస్ హ్యూజ్ అండ్ మ్యాగ్నానిమస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది అవ్వడం అనేది జరిగింది. మామూలుగా 2009లో లాంచ్ చేశారు. ఇది ఎప్పటికి అవుద్ది అనుకున్నారంటే 2014 కల్లా ప్రొడక్షన్ కమిషన్ అవుతుంది, ప్రొడక్షన్లోకి వస్తుందని చెప్పారు. బట్ కానీ 6 సంవత్సరాలు డిలే అవ్వడం అనేది జరిగింది. మొత్తం ప్రాజెక్ట్ యొక్క లెంత్ ఎంత అంటే కొచ్చి నుంచి మ్యాంగ్లూర్ వరకు ఉన్నటువంటిది 444 కిలోమీటర్ల లాంగ్ న్యాచురల్ గ్యాస్ లైన్ అండి. రైట్. న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఇప్పుడే 2020లోనే త్వరలోనే కమిషన్ చేయబోతున్నారు. ట్రయల్ రన్ కూడా చేస్తూ ఉన్నారని చెప్పడం అనేది జరిగింది. రైట్. వెరీ గుడ్. సో ఈ మధ్య కాలంలోనే 540 మీటర్స్ దూరం ఉన్నటువంటి ఒక ట్రెంచ్ కంప్లీట్ చేశారండి. దాంతో కంప్లీట్ అయింది. ఈ ట్రెంచ్ ఏదైతే ఉంటుందో, రైట్, అంటే ఈ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడ మధ్యలో, రైట్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చంద్రగిరి రివర్ టు నార్థన్ కేరళ. చంద్రగిరి రివర్ ఏదైతే ఉంటుందో, చంద్రగిరి రివర్ టు నార్థన్ కేరళ ఏదైతే ఉంటుందో, నార్థన్ కేరళ మధ్యలో దీనికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది మామూలుగా ఆగస్టుకే కంప్లీట్ అయిపోవాలి. ఇది మాత్రం ఈ 540 మీటర్స్ వేయడం మాత్రం చాలా చాలా ఇబ్బంది పెట్టింది అథారిటీస్కి. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఫార్మల్ కమిషనింగ్ ఏదైతే ఉంటుందో అది త్వరలోనే అవ్వబోతున్నట్టుంది. రైట్. మొత్తం ఎక్కడి నుంచి చూడండి, కొచ్చి నుంచి మ్యాంగళూరు వరకు మధ్యలో ఇది ఒక దగ్గర డివైడ్ అవుతుంది. ఎక్కడ సార్ అంటే ఈ కూట్టనాడు ఏదైతే ఉంటుందో ఇక్కడ డివైడ్ అవుతుంది. ఇక్కడ డివైడ్ అవుతుంది. ఒక లైన్ మ్యాంగళూరు వైపు వెళ్తుంది, ఇంకొక లైన్ ఎటువైపు వెళ్తుంది అంటే బెంగళూరుకి వెళ్తుంది. ఇంకొక లైన్ ఎక్కడికి వెళ్తుంది? బెంగళూరుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్. దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉండడం అనేది జరిగిందండి. వాట్ ఆర్ ద యూజెస్ అంటే చెప్తాను చూడండి అమ్మ. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ కోల్ బేస్డ్ ఎనర్జీ యూసేజ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది. రైట్. ఈ న్యాచురల్ గ్యాస్ వాడడం వల్ల ఎన్విరాన్మెంట్కి కూడా చాలా చాలా ఇది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి సుమారు 1000 కోట్ల వరకు ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. రైట్. ట్యాక్స్ బేస్డ్ ప్రాఫిట్ ఏదైతే ట్యాక్సుల మీద కేవలం ఓన్లీ ట్యాక్సుల మీద 1000 కోట్లు రావడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు
గ్యాస్ డిమాండ్ ఏదైతే ఉంటుందో, డిమాండ్ ఫర్ గ్యాస్ ఇన్ కేరళ అది బాగా పెరగనుంది. ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ ఫర్ గ్యాస్ ఎంత ఉంది అంటే 60 మిలియన్ క్యూబిక్ మీటర్ పెర్ యానం. సంవత్సరానికి 60 మిలియన్ క్యూబిక్ మీటర్ వాడుతున్నారు. అది ఎంతకు పెరగచ్చు అంటే 80 to 90 మిలియన్ క్యూబిక్ మీటర్ పెర్ యానంకి పెరగనుంది సంవత్సరానికి. ఇంత ఎత్తున పెరగడం అనేది జరుగుతుంది. మొత్తం దీనివల్ల 8 డిస్ట్రిక్ట్స్ అనేవి బెనిఫిట్ అవ్వనున్నాయని చెప్పారండి. అవి ఏంటి అంటే ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం, కొలికోడే, కొన్నూర్, కసర్గోద్ అండ్ వయానద్. హిల్లీ ఏరియా అయినటువంటి వయానద్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగా ఇదవ్వనుంది అని చెప్పడం అనేది జరిగింది. వైనాడ్. రైట్, మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నానండి. 2009లో లాంచ్ చేశారు, 2014 అవ్వాలి, 2020కి అయింది, 6 సంవత్సరాలు డిలే అయింది. మొదట దీని ప్రాజెక్ట్ కాస్ట్ 2915 కోట్లు అయితే రైట్ ర్యాండ్ రేట్లు పెరగడం వల్ల 5750 కోట్లు అవ్వడం అనేది జరిగింది. రైట్, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మొదటిది ఎన్విరాన్మెంటల్ ఇది ఏదైతే ఉంటుందో బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరుగుతాయి. దాంతోపాటు గ్యాస్ యొక్క డిమాండ్ ఏదైతే ఉంటుందో అది 60 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పెర్ యానం నుంచి 80 to 90 క్యూబిక్ మీటర్స్ పెర్ యానం వరకు పెరగనుంది. ఇది మొత్తం 444 కిలోమీటర్స్ లాంగ్ ఉన్నటువంటి ఒక ఇదండి. రైట్, ఒక ప్రాజెక్ట్. సో మధ్యలో ఒక జంక్షన్ ఉంది, అది ఎక్కడండి? కూటనాడులో ఒక లైన్ అనేది మంగళూరుకి వెళ్తే ఇంకొక లైన్ ఎటువైపు వెళ్తుంది? బెంగళూరుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. వెరీ సింపుల్, మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ యూఎస్ డ్రాప్డ్ 4.4 లాస్ట్ ఇయర్. 4.4% లాస్ట్ ఇయర్ ఇంత పర్సంటేజ్ యూఎస్లో చదువుకున్నటువంటి ఇండియన్స్ వాళ్ళకి పర్సంటేజ్ పడిపోవడం అనేది జరిగిందంట. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా అర్థమైపోతుంది. రీసెంట్గా యూఎస్లో ఒక సర్వే కండక్ట్ చేయడం అనేది జరిగిందండి. ఎవరు సర్వే కండక్ట్ చేశారు అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు యుఎస్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇద్దరు కలిపి కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సర్వేలో మొత్తం ఎంతమంది మీద కండక్ట్ చేశారు అంటే 700 ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో 700 ఇన్స్టిట్యూట్స్ మీద ఇది చేయడం అనేది జరిగింది. ఈ సర్వే పేరు ఏంటి అంటే ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పేరు ఓపెన్ డోర్స్ 2020 అనేటటువంటి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో చాలా కీ ఫైండింగ్స్ చెప్పారు, జాగ్రత్తగా వినండమ్మా. యుఎస్లో ఇంటర్నేషనల్ ఎన్రోల్మెంట్ అంట 42% డిక్లైన్ అయింది. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ఎన్రోల్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఏకంగా COVID-19 వల్ల 42% పడిపోయిందని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో ఓన్లీ ఇండియన్స్ యొక్క పర్సంటేజే 4.4% పడిపోవడం అనేది జరిగింది అని చెప్పారండి. 4.4% పడిపోవడం అనేది జరిగింది. ఈ డికేడ్లోనే గత 10 ఏళ్ళగా ఇండియన్ స్టూడెంట్స్ ఇంత తక్కువ యూఎస్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్ అవ్వడం అనేది ఇంత తక్కువ ఎప్పుడూ లేదంట. ఇప్పుడే చాలా చాలా తక్కువ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, COVID-19 ఎప్పుడైతే ఈ సెకండ్ వేవ్ ఇవన్నీ అంటున్నారో COVID-19 తాలూకు ప్రభావం కూడా ఇంకా దీని మీద ఎక్కువ పెరిగి ఇంకా ఈ నెంబర్ డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మొత్తం యుఎస్లోని దగ్గరగా 1 మిలియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చదువుకుంటున్నారంట. ఈ 1 మిలియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో నియర్లీ 18% పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా. 18% భారతదేశం వాళ్ళని చెప్పారు. దాంతోపాటు హయ్యెస్ట్ షేర్ ఎవరు చేసుకుంటున్నారు అంటే చైనా చేసుకుంటుంది. యుఎస్లో చదివేటటువంటి స్టూడెంట్స్లో 35% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో 35% చైనా వాళ్ళే అని చెప్పడం అనేది జరిగింది. మొత్తం ఇండియా వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు అంటే 1.93 lakh, అంటే దట్ అకౌంట్స్ టు 18% పీపుల్ ఎవరైతే ఉన్నారో అంత మాత్రమే చదువుతున్నారని చెప్పడం అనేది జరిగింది. 2005-6 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇది ఒక తర్వాత ఇది ఒక దారుణమైనటువంటి డిక్లైన్ అంట. మొత్తం ఇంత పర్సంటేజ్ పడ్డం అనేది. రైట్, 2005-6 ఆ టైంలో ఏకంగా 5% పడిపోయారండి మొత్తం. అంటే నెంబర్స్, ఎన్రోల్మెంట్ నెంబర్స్ యూఎస్ ఇన్స్టిట్యూషన్స్లో ఇండియా వాళ్ళ నెంబర్స్ ఇప్పుడు ఎంత దగ్గరగా 4.4% పీపుల్ అనేవాళ్ళు అంత పర్సెంట్ ఇవేవైతే ఉన్నాయో తగ్గిపోయిందని చెప్పడం అని, ఎన్రోల్మెంట్స్ అంత పర్సంటేజ్ తగ్గిపోవడం అనేది జరిగింది అని చెప్పారండి. రైట్, అయితే చూడండి అమ్మ,
అయితే మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు 20% పీపుల్ ఓన్లీ ఆన్లైన్లోనే చదువుకోవడం అనేది జరుగుతుందంట. దాంతోపాటు యూఎస్లో ఉంటున్నటువంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫిజికల్ క్లాసెస్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు అంటే ఓన్లీ 72% మెంబర్స్ మాత్రమే అటెండ్ అవుతున్నారని చెప్పడం అనేది జరిగింది. మిగిలిన వాళ్ళు మాత్రం ఆన్లైన్ కోర్సెస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారని చెప్పారండి. బట్ ఇదేదైతే ఆన్లైన్ కోర్సుల మీద డిపెండ్ అవ్వడం మీద కూడా చాలా చాలా కన్సర్న్స్ ఉన్నాయని చెప్పారు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత మొత్తంలో వెళ్ళాలో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిల్లలకి వెళ్ళదంట. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్ అయ్యి వాళ్ళ దేశాల్లో ఇక్కడ ఆన్లైన్లో క్లాసులు వింటున్నారు. సో మీరు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్ ఎవరైనా అక్కడ క్లాసులు ఎన్రోల్ అయ్యారు అనుకోండి, ఇండియాలో ఉంటూనే చదువుకుంటున్నాడు, కాకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ టైమింగ్స్ వేరే ఉంటాయి, ఇక్కడ టైమింగ్స్ వేరే. మనకు పగలైతే వాళ్ళకి రాత్రి అయితే మనకు పగలు. సో ఎకడమిక్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో, ఎకడమిక్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి మన వాళ్ళ టైమింగ్స్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేక, ఎందుకు డిఫరెంట్ టైం జోన్స్ ఉండడం వల్ల రైట్ మ్యాచ్ అవ్వక స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుకోలేకపోతున్నారు, లెర్నింగ్ యాక్టివిటీ అనేది ఫుల్గా చదవట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. అసలే ఎన్రోల్మెంట్స్ తక్కువ, ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఈ ఇబ్బందుల వల్ల, ఫిజికల్ క్లాసెస్కి యాక్సెస్ అంత ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, యుఎస్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తంలో ఇండియన్ స్టూడెంట్స్ విల్ డెఫినెట్లీ ప్లే అన్ హయ్యర్ స్టేక్. ప్రతిసారి ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు చైనా అనేది ఎక్కువ ఇది ప్లే చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా పాండమిక్ వల్ల మొత్తం ఏకంగా 4.4% ఇండియా నుంచి ఎన్రోల్మెంట్స్ తగ్గిపోయినాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ డేటా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అనేవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాట్స్ బిహైండ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇథియోపియన్ గవర్నమెంట్ అండ్ టిగ్రే రెబల్స్. ఇథియోపియా క్రైసిస్, ఇథియోపియన్ కాన్ఫ్లిక్ట్లో జాగ్రత్తగా చదువుకుంటాం. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో GS పేపర్ 2లో చదువుకుంటాం. హిందూ ఎక్స్ప్లెయినర్ సిరీస్లో డీటెయిల్డ్గా ఇస్తారు, మీకు తెలిసే ఉంటుంది. రైట్, ఏదైనా ఇష్యూ గురించి చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరిగింది. నిన్న నేను ఆల్రెడీ ఇష్యూని చెప్పానండి, బట్ ఇందులో కాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దాని తాలూకా హిస్టరీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అందుకోసమనే మీకు వాల్యూ ఎడిషన్ అవుతుందని ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా అర్థమవుతుంది. చూడండమ్మా, ఈ పిక్లో చూడండి, మొదటి పిక్లో దిస్ ఈజ్ వీ కాల్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. బ్లూ కలర్లో ఉన్న ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటిని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. రైట్, సో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి అంటే సీడ్ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. రైట్, 4 కంట్రీస్ ఉంటాయి. 4 కంట్రీస్లో మొదటిది ఏంటి అంటే ఎస్ అంటే సొమాలియా, ఈ అంటే ఏంటి ఇథియోపియా, ఇంకొక ఈ అంటే ఏంటి ఎరిత్రియా, డి అంటే ఏంటి ఇక్కడ నుంచి చూసారు దిబౌతి. ఇవేవైతే ఉన్నాయో 4 కంట్రీస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్, ఇందులో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నటువంటి ఇది ఏంటి అంటే ఇథియోపియా. ఇక్కడ పక్కన పిక్లో మీకు డీటెయిల్డ్గా ఇక్కడ మార్క్ చేస్తున్నాను, ఒకసారి చూడండి అమ్మా. ఇథియోపియా ఇప్పుడు మన కంట్రీ ఎలా అయితే, మన భారతదేశం ఎలా అయితే ఉందో, భారతదేశంలో ఎలా అయితే స్టేట్స్ ఉన్నాయో ఇథియోపియాలో కూడా కొన్ని స్టేట్స్ ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఉండడం అనేది జరిగింది. దే కాల్ ఇట్ రీజియన్స్. రైట్, స్టేట్స్ అనరు బట్ రీజియన్స్ అనడం అనేది జరుగుతుంది. అందులో ఒక ఇంపార్టెంట్ రీజియన్ ఏదైతే ఉంటుందో నార్థన్ యూరోపియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటారు అంటే టిగ్రే అంటారు. ఏ ప్రాంతం అండి ఇది? టిగ్రే. ఇప్పుడు ఎవరెవరికి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుందంటే ఇథియోపియా యొక్క ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఫెడరల్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్కి, ఇక్కడ టిగ్రేలో పరిపాలిస్తున్నటువంటి లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఈ లోకల్ అథారిటీస్కి కూడా ఆర్మీ ఉంది, వీళ్ళకి కూడా ఫెడరల్ గవర్నమెంట్కి కూడా ఆర్మీ ఉంది. 2 కాన్ఫ్లిక్ట్లో ఉండడం అనేది జరిగింది. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనే యుద్ధం అనేది ఆల్మోస్ట్ సివిల్ వార్ దగ్గరలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎందుకు మొదలైంది? రైట్, వీటన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇథియోపియాలో మామూలుగా మొదట ఎలా ఉండేది అంటే, ఫస్ట్ ఎలా ఉండేది అంటే మిలిటరీ డిక్టేటర్షిప్ ఉండేదండి. మిలిటరీ వాళ్ళు, నిన్న మయన్మార్ గురించి మాట్లాడుకున్నాను చూసారు, మిలిటరీ అథారిటీ ఏదైతే ఉంటుందో అది ఉండేది.
ఈ మిలిటరీ డిక్టేటర్షిప్ ఎంత నుంచి ఎంతవరకు ఉందంటే 1974 నుంచి 1974 నుంచి 1991 వరకు ఉండడం అనేది జరిగింది. 1991లో ఏం జరిగింది అంటే ఒక ఇంపార్టెంట్ మిలిటెంట్ గ్రూప్ అయినటువంటి టీపీఎల్ఎఫ్, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్, ఇది ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1975లో. ఎప్పుడైతే మిలిటరీ వాళ్ళు అథారిటీలోకి వచ్చారో మిలిటరీ అథారిటీని పడగొట్టేయాలని చెప్పి ఈ టీపీఎల్ఎఫ్ ఫామ్ అవ్వడం అనేది జరిగింది. పీపులే మిలిటెంట్స్గా ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఈ టీపీఎల్ఎఫ్ వాళ్ళు ఏం చేశారు, ఈ మిలిటరీ డిక్టేటర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని అణిచివేసి 1991 మిలిటరీ వాళ్ళని పడగొట్టేయడం అనేది జరిగింది. పడగొట్టేసేటప్పుడు అప్పటి టీపీఎల్ఎఫ్ లీడర్ ఎవరు అంటే మెలెస్ జనావి ఎవరైతే ఉంటారో అప్పటి లీడర్. ఈయన ఏం చేశారు, 91లో ఒక వెంటనే గవర్నమెంట్ కూలిపోయింది కదా, వెంటనే ఇంటరిమ్ ప్రెసిడెంట్గా మారి దాని తర్వాత 1995లో ఫస్ట్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరిగింది. 1995లో ఇథియోపియాకి మొదటి ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యారు అంటే మెలెస్ జనావి అవ్వడం అనేది జరిగింది. రైట్. ఎప్పుడైతే ఈ టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉందో వాళ్ళు మిలిటరీ తాలూకు డిక్టేటర్షిప్, మిలిటరీ తాలూకు అథారిటీని అణచివేసినందుకు నేషనల్ హీరోస్గా కీర్తింపబడడం అనేది జరిగింది. వీళ్ళకి చాలా చాలా మంచి ఇది ఉండడం అనేది జరిగింది. రైట్. అయితే చూడండి, ఈ మెలెస్ జనావి ఏం చేశారు అంటే వీళ్ళ తాలూకా ఇదేదైతే ఉందో ఇథియోపియా కంట్రీ ఏదైతే ఉంటుందో దానిని ఒక 10 రీజియన్స్గా విడగొట్టడం అనేది జరిగింది. 10 రీజియన్స్గా విడగొట్టడం అనేది జరిగింది. ఈ 10 రీజియన్స్ దేని మీద విడగొట్టారు అంటే ఎథ్నిక్ గ్రూప్స్ ప్రకారంగా. ఏ ఎథ్నిక్ గ్రూప్ ఎక్కడ ఎక్కువ పాపులేషన్ ఉందో ఆ ఎథ్నిక్ గ్రూప్కి ఒక రీజియన్ అన్నట్టు ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిస్టమ్ ఏంటి అంటే ఎథ్నో ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిని ఇది చేయడం అనేది జరిగింది. దీని గురించి మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎథ్నో ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్. ఎప్పుడండి ఈయన పదవిలోకి వచ్చాడు, 1991లో నామినల్గా వస్తాడు, 1995లో ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. తర్వాత ఎంతవరకు పరిపాలిస్తారు, 2012 వరకు ఈయనే పవర్లో ఉండడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎథ్నో ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, ఎథ్నిక్ గ్రూప్స్ ప్రకారంగా వాళ్ళ తాలూకా కల్చర్, వాళ్ళ తాలూకా ఎథ్నిసిటీ ప్రకారంగా రీజియన్స్గా విడగొట్టడాన్ని ఏమంటాము, ఎథ్నో ఫెడరల్ సిస్టమ్ అనడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఓవర్ ద ఇయర్స్ ఈయన ఏం చేస్తాడు, తర్వాత మన మెలెస్ జనావి ఎవరైతే ఉంటారో ఈయన ఒక కొయిలేషన్ని ఫామ్ చేస్తాడు. దాని పేరు ఏంటి అంటే ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్, ఈపీఆర్డిఎఫ్ అనేటటువంటి ఒక కొయిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ పార్టీ ద్వారా రూల్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంక్రీజింగ్లీ అథారిటేటివ్. ఇట్ ఈస్ వెరీ అథారిటేటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువగా అథారిటేటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు, ఈఆర్డిఎఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇది. రైట్. ఈపీఆర్డిఎఫ్ ఎలా ఫామ్ అవుతుందంటే మొత్తం 10 రీజియన్స్లో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ వీళ్ళందరూ కలిపి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. రైట్. అయితే ఈ 2018లో ఏం జరుగుతుంది అంటే ఈపీఆర్డిఎఫ్ ఏం చేస్తుంది, అబీ అహ్మద్ అనేటటువంటి ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని పిఎంగా ఎన్నుకొని ఆయన గవర్నమెంట్ లీడ్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు చూడండి, సింపుల్గా మామూలుగా మీకు ఇథియోపియాలో ఉన్నటువంటి ఎథ్నిక్ కల్చర్ గురించి ఒక్కసారి తెలియాలి. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ పాతదానికి వెళ్దాం. ముందానికి ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇథియోపియాలో కొన్ని చాలా చాలా ఇవి ఉంటాయండి, ఎథ్నిక్ గ్రూప్స్ ఉంటాయి. ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, ఇస్లామిక్ పాపులేషన్ ఒకటి, టిగ్రే పీపుల్ ఉంటారు, దాంతోపాటు ఒరోమాస్ ఉంటారు, దాంతోపాటు అమ్హారాస్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ టిగ్రే పీపుల్ కేవలం 6% ఆఫ్ పాపులేషన్. వీళ్ళ షేర్ ఎంత అంటే మొత్తం పాపులేషన్లో ఇథియోపియా యొక్క పాపులేషన్లో 6% మాత్రమే. ఒరోమోస్ మాత్రం 34% ఆఫ్ పాపులేషన్ షేరింగ్ అనేది ఉంటుంది. అమ్హారాస్ మాత్రం 27% పాపులేషన్, ఎవరు అంటే మొత్తం పాపులేషన్ 27% ఈ అమ్హారాస్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్. కానీ వీళ్ళు టిగ్రే పీపుల్ తక్కువైనప్పటికీ ఎప్పుడైతే వాళ్ళు మిలిటరీ డిక్టేటర్షిప్ పడగొట్టి ఎప్పుడైతే కంటెస్టెడ్ ఎలక్షన్స్ తీసుకొచ్చారో, ఎప్పుడైతే పొలిటికల్ డైనమిక్స్ అనేవి కంప్లీట్గా మార్చేశారో ఏ రీజియన్లో, ఎక్కడ, ఇథియోపియాలో, సో వీళ్ళకి హీరోస్గా కీర్తింపబడుతుంది కదా. సో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు సుమారుగా చూసుకుంటే 1991 నుంచి 2012 వరకు ఎవరున్నారండి,
వీళ్ళ తాలూకు లీడరే ఉండడం అనేది జరిగింది, టిగ్రే లీడరే ఉండడం అనేది, జనావి గారు ఉండడం అని పనిచేయడం అనేది జరిగింది పీఎంగా. సో టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అనేది గవర్నమెంట్ మీద ఎక్కువగా ఉండేది, వాళ్ళు చాలా అథారిటేటివ్గా మారడం అనేది జరిగింది. టిగ్రే పీపుల్కి పవర్ అనేది ఎక్కువగా ఉండేది గవర్నమెంట్లో. ఈ ఒరామోస్ ఎక్కువ ఉన్నప్పటికీ కంట్రీలో వీళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళని మాత్రం తగ్గడం అనేది జరిగేదండి. రైట్, వీళ్ళకి మాత్రం అంత అథారిటేటివ్ మార్జినలైజ్గా అథారిటీ అనేది అంత ఇవ్వకుండా జరగడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అబీ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒరామోస్కు చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ కొయిలేషన్ అంతా ఏం చేశారు, ఈయన్ని దీనిగా పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్, ఇతను కంట్రీస్ ఫస్ట్ ఒరామో ప్రెసిడెంట్ అండి, ఒరామో లీడర్. ముఖ్యంగా ఎందుకంటే ముందంతా ఎవరు పనిచేశారు, టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పనిచేయడం అనేది జరిగింది. రైట్, అయితే ఈయన ఏం చేశాడు, అధికారంలోకి రాగానే ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు అటానమీ, ఇథియోపియాలో వాటికి చాలా అటానమీ ఉంటుందండి, వాళ్ళకి సెపరేట్ పార్లమెంట్ ఉంటుంది, సెపరేట్ ఆర్మీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు దేశం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటే ఒక రిఫరెండం కండక్ట్ చేసుకొని, అంటే ప్రజలకి తాలూకు డెసిషన్ తీసుకొని ప్రజలు ఒకవేళ వెళ్ళిపోదాం, ఆ రీజియన్ తాలూకు ప్రజలు మేము ఇథియోపియాతో ఉండము, ఇథియోపియా నుంచి బయటకు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు. అలాంటిది ఏదైతే ఉంటుందో అంత అటానమీ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ అబీ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశారు అంటే వచ్చిన తర్వాత టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గిద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగిందమ్మ. చూడండి, ఇప్పుడు ఈయన అధికారంలోకి రాగానే చాలా ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అనేవి ఈయన తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇథియోపియాకి ఎప్పటి నుంచో ఇది ఉండేదండి, ఎరిత్రియాతో వార్ జరుగుతూ ఉండేది. ఇట్స్ ఎ టెరిటోరియల్ డిస్ప్యూట్ ఇద్దరి మధ్య. సో ఎవరికి, ఇథియోపియాకి ఎరిత్రియాకి మధ్య. సో ఈయన ఏం చేస్తాడు, అబీ అహ్మద్ ఎరిత్రియాతో పీస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా 2019లో రావడం అనేది జరిగింది. నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఈ అబీ అహ్మద్కి రావడం అనేది జరిగింది. 20 సంవత్సరాల వార్ని ఈయన ఎండ్ చేశాడు కాబట్టి ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. ఇది ఎవరికి నచ్చదు అంటే టిగ్రే పీపుల్కి నచ్చదు. ఎందుకంటే టిగ్రే పీపుల్కి వాళ్ళ తాలూకా నైబర్స్గా ఉండేటువంటి ఎరిత్రియాకి ఎప్పుడూ పడి చావదు. రైట్, మీకు ఇప్పుడే మ్యాప్లో చూపించాను. టిగ్రే అనేది ఎక్కడ ఉంటుంది, ఇథియోపియాకి నార్థన్ ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ పైన ఉన్నటువంటి పీపుల్ ఎవరు, ఎరిత్రియా. సో ఎప్పుడు వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండడం అనేది జరుగుతుంది, బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. బట్ అబీ అహ్మద్ వచ్చి ఏం చేశారు, వాళ్ళతో పీస్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ముందు మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, పాత గవర్నమెంట్ ఈపీఆర్డిఎఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇది చేసినటువంటి ఇంప్రిజన్ చేసినటువంటి పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈయన విడిపించడం అనేది జరిగింది. దాంతోపాటు మీడియాకి ఫ్రీగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. మీడియా ఏదైతే ఉంటుందో, ప్రెస్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్రీ ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. వాక్ స్వాతంత్రం కల్పించేటటువంటి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీడియా స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అది ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. ఇది ఏం చేస్తుంది అంటే టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో, టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నచ్చదండి, వీళ్ళకి అసలు నచ్చడం అనేది జరగదు. దాంతోపాటు ఈయన ఒక కొత్త పార్టీ పెట్టడం అనేది జరుగుతుంది. అబీ అహ్మద్ ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి విడిపోయి ప్రాస్పరిటీ పార్టీ ఏదైతే ఉంటుందో, ప్రాస్పరిటీ పార్టీ అనేటటువంటి ఒక కొయిలేషన్ పార్టీని పెట్టడం అనేది జరుగుతుంది. ఈయన పార్టీ పెట్టగానే ఈపీఆర్డిఎఫ్లో లోకల్ పీపుల్ ఉన్నారని చెప్పాను చూసారు, పార్టీ వాళ్ళందరూ ప్రాస్పరిటీ పార్టీలో చేరిపోతారు. సో ఈపీఆర్డిఎఫ్లో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఓన్లీ టీపీఎల్ఎఫ్ మాత్రమే ఉంటారు. రైట్, ఇది అస్సలు ఈ టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో దానికి నచ్చదండి. నచ్చకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య, ఫెడరల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పరిపాలిస్తున్నటువంటి అబీ అహ్మద్ మధ్య, టిగ్రేలో ఉన్నటువంటి టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో అక్కడ రూల్ చేస్తున్నటువంటి టిగ్రే అథారిటీస్ మధ్య అస్సలు ఇది అవ్వడం అనేది, సఖ్యత ఉండడం అనేది జరగదు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను, డీటెయిల్డ్గా వినండి. అసలు ఇప్పుడు నుంచి మామూలుగా అసలు ఎందుకు ఇది వచ్చిందో చూద్దాం. చూడండి, అయితే ఏం జరుగుతుంది అంటే మొన్నటికి మొన్న సెప్టెంబర్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయండి. ఎక్కడ, టిగ్రే రీజియన్లో పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతాయి. చెప్పాను కదా, ఒక్కొక్క రీజియన్కి సెపరేట్ అటానమీ ఉంటుంది, అంటే పార్లమెంట్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి ఆర్మీ ఉంటుంది. రైట్, సెసీడ్ అయ్యేటటువంటి అంటే బయటికి వెళ్ళిపోయేటటువంటి పవర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో సెప్టెంబర్లో ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఆ ఎలక్షన్స్ అనేవి ఇల్లీగల్ అని చెప్తుంది.
ఎన్నికలు ఏవైతే ఉంటాయి ఎన్నికలు ఇల్లీగల్ అని చెప్తుంది. ఈ ఫెడరల్ గవర్నమెంట్ తమ రీజియన్లోకి ఫెడరల్ గవర్నమెంట్ జోక్యాన్ని ఎవరు తట్టుకోలేరు అంటే టీపీఎల్ఎఫ్ అనేది తట్టుకోలేదు. సో ఇప్పుడు ఈ టిగ్రే లోకల్ ఇదేదైతే టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆర్మీ ఉంటుందని చెప్పాను చూసారు, వాళ్ళకి ఫోర్సెస్. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ని టీపీఎల్ఎఫ్ ఏం చేస్తుంది అంటే ఎవరి మీదకి వదులుతుంది అంటే టిగ్రే రీజియన్లో ఉన్నటువంటి ఫెడరల్ ఫోర్సెస్ ఉంటాయి చూసారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్, వాళ్ళ తాలూకా క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా ఆర్టిలరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయమంటుంది. ఈ టీపీఎల్ఎఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. సో అబీ అహ్మద్ ఏం చేస్తాడు అంటే ఈ ఫెడరల్ ఫోర్సెస్ కూడా మీరెందుకు ఆగుండాలి, మీరెందుకు దీనిగా ఉండాలి, వాళ్ళు అటాక్ చేస్తుంటే మీరు కూడా అటాక్ చేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరి మీద అండి? టీపీఎల్ఎఫ్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద. సో ఇద్దరి మధ్య యుద్ధం అనేది మొదలవడం అనేది జరిగింది. రైట్. సో అయితే అబీ అహ్మద్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు టిగ్రే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ని వీళ్ళ తాలూకా పవర్ని అణిచివేయడానికి వీళ్ళ తాలూకా పవర్ని కాస్త లాగేసుకోవడానికి అబీ అహ్మద్ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంత కాన్ఫ్లిక్ట్కి దారితీయడం అనేది జరిగింది. ఇవన్నీ ఏం జరుగుతుంది అంటే ఒక్క ఇథియోపియాతోని కాన్ఫ్లిక్ట్ ఆగిపోదండి. పక్కనే ఉన్నటువంటి సూడాన్ కానీ లేకపోతే మిగిలిన హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్స్ అంటే సొమాలియా, ఎరిత్రియా, ఇథియోపియా ఎలాగో ఉంది, దాంతోపాటు డిబౌతి ఇవేవైతే ఉన్నాయో వీటి మిగిలిన కంట్రీస్ మీద కూడా ఆ ప్రభావం పడడం అనేది జరిగింది. పొలిటికల్ అన్రెస్ట్ అనేది అక్కడ రాజ్యమేలడం అనేది జరుగుతుంది. రైట్. రాజకీయ అవకాశం అనేది అక్కడ ఇది రావడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రీమిజం అనేది బాగా డెవలప్ అయ్యే అవకాశం. రెఫ్యూజీస్ అనేవాళ్ళు బాగా పెరుగుతారు. ఈ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు ఎక్కువగా బతకాలని అనుకోరండి, పక్క దేశాలకు పారిపోవాలని అనుకుంటారు. సో ఈ శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెరగడం అనేది జరుగుతుంది. చాలామంది సూడాన్కి వెళ్ళిపోతున్నారని విన్నాం. రైట్. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. ప్రజలు తీవ్రమైనటువంటి అశాంతికి అన్రెస్ట్కి లోనవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి మీకు మొత్తం హిస్టరీతో సహా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి WPI క్వికెన్స్ టు 8 month హై. రైట్. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఇది 8 month హైకి ఎక్కువ ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. బట్ మన తాలూకా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది అక్టోబర్లో బాగా తగ్గింది. 5.78% తగ్గింది. వెజిటబుల్స్ కూడా 27.2% తగ్గినాయని చెప్పారు. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వీటన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఎప్పట్లానే బేసిక్స్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ అనేవి రైజ్ అవ్వడం, ద్రవ్యోల్బణం అంటాం. ప్రైసెస్ అనేవి ఒకవేళ మార్కెట్లో ఎకానమీలో రైజ్ అయితే అప్పుడు ఏమొచ్చినట్టు? ఇన్ఫ్లేషన్ వచ్చినట్టు. ముఖ్యంగా ఊరికే ఒక గూడ్ ప్రైస్ పెరిగితే దాని ఇన్ఫ్లేషన్ అనరండి. ఎక్కువగా వాడేటటువంటి డైలీగా కామన్ యూజ్లో వాడేటటువంటి ఫుడ్, క్లాతింగ్, హౌసింగ్ వీటికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటి ప్రైసెస్ ఒకేసారి పెరిగితే దాని ఇన్ఫ్లేషన్ అనడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేది జరుగుతుంది. నేను దీన్ని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైసెస్ పెరిగితే మనీ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. ఎందుకు? ఒకప్పుడు 100 రూపాయలకి 10 చాక్లెట్లు వచ్చేవనుకోండి, ఒక చాక్లెట్ 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలకి 10 చాక్లెట్లు వచ్చినప్పుడు ఇప్పుడు చాక్లెట్ ధర 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 100 రూపాయలు. అదే 100 రూపాయలకి ఎన్ని చాక్లెట్లు వస్తాయి? 5 వస్తాయి. సో కాగితం అదే, 100 రూపాయల కాగితం అదే, ముందు 10 చాక్లెట్లు తెచ్చేది ఇప్పుడు 5 చాక్లెట్లు మాత్రమే తీసుకొస్తుంది. సో మనీకి పర్చేసింగ్ పవర్ ఏదైతే, కొనుగోలు శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రైట్. కానీ ఒక మోడరేట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది మామూలుగా సమాజంలో అవసరం అండి. ఎందుకు అంటే అదే గ్రోత్ని సూచించడం అనేది జరుగుతుంది. రైట్. కొద్దిగా రేట్లు అనేవి పెరుగుతూ ఉండాలి. రైట్. దాన్ని ఏం ఇండికేట్ చేస్తుంది? డిమాండ్ అనేది పెరుగుతుంది అని ఇండికేట్ చేస్తుంది. డిమాండ్ అనేది పెరగడం అనేది ఎకానమీలో ఒక కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. కానీ డిమాండ్ అనేది ఓవర్గా పెరిగింది అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్కి అది కారణం అవుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది? మనీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఎన్ని రకాలుగా మెజర్ చేస్తారు అంటే, ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, రెండవది ఏంటి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సింపుల్, మీకు చూడగానే అర్థమైపోతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏం చేస్తారు అంటే
బల్క్గా అంటే కన్జ్యూమర్ రేట్ ఉంటుంది కదా, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర రేట్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ముందు ఈ నెలలో ఇప్పుడు సెప్టెంబర్ ఉందనుకోండి, సెప్టెంబర్ నెలలో మ్యానుఫ్యాక్చర్ తయారు చేసి బయటికి మార్కెట్లోకి వదిలే ముందు ఎంత రేట్ ఉంది, సపోజ్ 100 రూపాయలు రేట్ ఉండడం అనేది జరిగింది అనుకోండి. ఇన్ కేసు అక్టోబర్లో మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాన్ని 120 చేశాడు అనుకోండి మార్కెట్లో అమ్మడం, అప్పుడేమవుతుంది, దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో ఈ 100 రూపాయలు కన్జ్యూమర్కి చేరేటప్పుడు అంతే ఉంటుందా, మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ యాడ్ అవుతుంది, మధ్యలో ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ యాడ్ అవుతాయి. రైట్, మధ్యలో ట్యాక్సెస్ అనేవి యాడ్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి. రైట్, సో ఇవన్నీ యాడ్ అయ్యి ఏమవుతుంది, కన్జ్యూమర్ ప్రైస్ అవుతుంది. హోల్సేల్ ప్రైస్ కాస్త కన్జ్యూమర్ ప్రైస్ అవుతుంది. కన్జ్యూమర్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, తప్పకుండా ఎక్కువ ఉంటుంది. ఒక 130 రూపాయలు అయింది అనుకోండి. అక్టోబర్లో దీని తాలూకా ప్రైస్ 160 రూపాయలు అయింది అనుకోండి. రైట్, దేంది, కన్జ్యూమర్ ప్రైస్. రైట్, సో ఈ తేడా ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఈ రెండింటికి తేడా ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇంకొకటి చూడండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరిస్తారు సార్ అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సిపిఐని ఎవరిస్తారు, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో విచ్ ఈజ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఇస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరిస్తారు, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ విచ్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. డబ్ల్యూపీఐలో ఏం చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారంటే ఓన్లీ గూడ్స్, మ్యానుఫ్యాక్చర్ తయారు చేసినటువంటి గూడ్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు, వస్తువులు మాత్రమే. రైట్, సిపిఐలో ఏం చేస్తారు, బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు దాంతోపాటు సేవలు రెండింటినీ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మొత్తం ఎన్ని ఐటమ్స్ తాలూకా ఇది క్యాలిక్యులేట్ చేస్తారు అంటే బాస్కెట్లో 697 ఐటమ్స్ ఉంటాయి. అంటే మీకు ఎలాగ ఒక మిల్క్ ప్యాకెట్, ఒక స్టీలు, లేకపోతే ఒక పలానా అలా 697 అన్నీ ఒక బాస్కెట్లోకి తీసుకొని వాటి తాలూకా రేటు ఈ నెలలో ఎంత ఉంది, నెక్స్ట్ ఎంత పెరిగింది అనే, ఎందుకు ఇన్ఫ్లేషన్ అనేది ధరల పెరుగుదల కదా, ఎంత పెరిగిందో తెలిస్తే ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో తెలుస్తుంది. సో అలా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఏంటంటే రూరల్ ఏరియాలో 448 ప్రొడక్ట్స్ బాస్కెట్లో 448 ప్రొడక్ట్స్ తీసుకొని వాటి తాలూకా ప్రైస్ అనేది చేంజ్ చూస్తారు. అర్బన్ ఏరియాలో 460 ప్రొడక్ట్స్ చూసుకొని దాని తాలూకా ఇవేవైతే ఉన్నాయో వాటిని చూస్తారు. రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియా ఎందుకు ఎక్కువ సార్ అంటే వీళ్ళ తాలూకా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు వీళ్ళ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వాడేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వెరీ వైడ్ వెరైటీస్ ఆఫ్ వస్తువుల గూడ్స్ అనేవి అర్బన్ ఏరియాలో వాడడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. బాస్కెట్లో తీసుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటాయి. రైట్, ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు మన స్టేట్ ఉంది, ఇప్పుడు సపోజ్ మన స్టేట్లో మనం రైస్ ఎక్కువ తింటాం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఇప్పుడు అదే మీరు నార్త్ వెళ్తే ఏం తింటారు, గోధుమ పిండి ఎక్కువ, చపాతీలు గట్రా ఎక్కువ తింటారు కాబట్టి గోధుమ. సో కన్జంప్షన్ మారిన కొద్దీ ఏం చేస్తారు, వీటి ఏవైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ప్రజలు వాటి మీద పెట్టడం అనేది జరుగుతుంది, వాటి ప్రకారంగా బాస్కెట్లో గూడ్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. అయితే డబ్ల్యూపీఐ క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్ ఎంత సార్ అంటే 2011, 2012. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 2012. రైట్, అంటే సింపుల్ అండి, ఏం లేదు. బేస్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అక్టోబర్ ఏదైతే ఉందో మీకు అక్టోబర్లో ఇప్పుడు ఈ నెల మీకు వస్తువులు ఏం చేస్తారు, బాస్కెట్లో వేస్తారు. బాస్కెట్లో వేసిన వస్తువులన్నింటికి ఈ నెల ధర ఎంత ఉందో చూస్తారు. అర్థమైందా? ఈ ధరని దేంతో కంపేర్ చేస్తారు అంటే 2011, 12లో ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది చెప్తారు. రైట్, దిస్ ఏ కంప్లీట్లీ ఎకానమీ తాలూకా కాన్సెప్ట్. మీరు ఎకానమీలో కూడా జాయిన్ అవ్వాలంటే సురేష్ సార్ చెప్తారు వెరీ డీటెయిల్డ్గా, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, ఇన్ డీటెయిల్డ్గా చక్కగా చెప్తారండి ఎగ్జాంపుల్స్ సురేష్ సార్. రైట్, అయితే చూడండి 2012 ఏదైతే ఉంటుందో సిపిఐ ఏదైతే బేస్ ఇయర్ అంటే 2012. అంటే ఏం చెప్పాం, ఈ నెలలో కన్జ్యూమర్ ప్రైస్ ఒక బాస్కెట్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క కన్జ్యూమర్ ప్రైస్ని దేంతో కంపేర్ చేస్తారు, 2012లో ఉన్నటువంటి కన్జ్యూమర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసి ఎంత రేట్లు పెరిగాయో మనకు ఒక రేట్ అనేది ఇస్తారు. సో దానివల్ల ఏం తెలుస్తుంది, ఇన్ఫ్లేషన్ అనేది తెలియడం అనేది జరుగుతుంది.
ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నానండి. డబ్ల్యూపీఐ మీద ఒక క్రిటిసిజం కూడా ఉంటుందండి, చాలామంది చెప్తారు, ఎందుకంటే కన్జ్యూమర్ లెవెల్లో ఇది చేయరు కదా, ఈ జనరల్ పబ్లిక్ డజంట్ బై ప్రొడక్ట్స్ అట్ హోల్సేల్ ప్రైసెస్ కదా. సో డబ్ల్యూపీఐ అనేది ఇన్ఫ్లేషన్ రేట్ని అంత కరెక్ట్గా మెజర్ చేయదు, సిపిఐ మాత్రమే కరెక్ట్గా మెజర్ చేస్తుంది అని చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డబ్ల్యూపీఏ అండ్ సిపిఐ. మీకు ఈ రెండింటి గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను చూడండి. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో, అది 8 నెలల 8 మంత్స్ హై పెరిగిందని చెప్పారండి. గత 8 నెలలుగా ఇంత ఎక్కువ ఎప్పుడూ లేదంట. అక్టోబర్ 2020 ఎంత పెరిగిందంటే ఏకంగా 1.48% పెరిగిందంట. ఇదే సెప్టెంబర్ 2020లో అంటే గత నెల ఎంత ఉంది అంటే 1.32% ఉండడం అనేది జరిగింది, 1.48కి పెరిగింది. అదే అక్టోబర్ అంటే ఒక్క సంవత్సరం క్రితం, ఇది 1 మంత్ క్రితం, ఇది 1 ఇయర్ క్రితం, అక్టోబర్ 2019లో ఎంత ఉందంటే 0% ఉంది. అంటే ఎటువంటి ధరలో, డబ్ల్యూపీఐ ధరల్లో, అంటే మనం కొనేటప్పుడు ఎక్కువ అవుతుంది కదా సార్ అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరుగుతున్నాయి, ఇవన్నీ పెరుగుతున్నాయి, బట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మాత్రం సేమ్ ధరలే ఉండడం అనేది జరిగింది. రైట్, 0% అక్టోబర్ 0.16 అనుకుంటా టు బి ప్రిసైజ్, జస్ట్ ఇంత మాత్రమే పెరగడం అనేది జరిగింది. రైట్, అయితే చూడండి డబ్ల్యూపీఐ ఫుడ్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ప్రైసెస్ ఎలా పెరిగాయి అంటే సెప్టెంబర్ 2020లో 6.92% పెరిగాయి అంటండి. దీన్ని దేంతో కలెక్ట్ చేస్తారు? బేస్ ఇయర్ 2011-12 మర్చిపోకూడదు. గత నెలతో కంపేర్ చేయరండి, 2011-12 ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేస్తారు ఆ రేట్ల ప్రకారంగా. రైట్, అక్టోబర్ 2020లో ఇదే ఎంత ఉంది అంటే 5.72% అయింది. అంటే ఏమైంది, కాస్త తగ్గడం అనేది జరిగింది. 6.92 గత నెల ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది 5.72% మాత్రమే ఇన్ఫ్లేషన్ రేట్ ఉండడం వల్ల తగ్గడం అనేది జరిగింది. ఇదేంటంటే డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ రేట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, వెజిటబుల్ రేట్ కూడా స్లో డౌన్ అయింది, వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా స్లో డౌన్ అయిందని చెప్పడం అనేది జరిగింది. వేరాజ్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరర్ గ్రూప్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది బాగా పెరిగిందంటండి, 2.1% పెరగడం అనేది జరిగిందని చెప్పారు. ఎంత పెరిగిందండి? 2.1% పెరగడం అనేది జరిగిందని చెప్పారు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో కోర్ సెక్టార్లో ఎన్ని ఉంటాయండి మొత్తం ఇవి సెక్టార్స్ 8 సెక్టార్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రిసిటీ కానీ, స్టీల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. 8 ఇంపార్టెంట్ సెక్టార్స్ దట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఎకానమీ, అవి ఉండడం అనేది జరుగుతుంది. సో కోర్ ఎకానమీ తాలూకు ఇన్ఫ్లేషన్ కూడా 1.7% తగ్గింది, ధరలు అనేవి పెరిగినాయి అని చెప్పారు. ఏది? డబ్ల్యూపీఐ. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అంతా మనం మాట్లాడుతున్న డబ్ల్యూపీఐ. సో కోర్ సెక్టార్లో పెరిగింది అంటే అర్థం ఏంటి అంటే సొసైటీలో డిమాండ్ అనేది పెరుగుతుంది, వస్తువులు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ డిమాండ్ అంటే మనకు లాక్డౌన్ అనేది తీసేయడం వల్ల జనాలు వాడకం అనేది, కన్జంప్షన్ అనేది మొదలు పెట్టారు కాబట్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. బట్ ఈ డిమాండ్ అనేది కంటిన్యూస్గా ఉంటుందని చెప్పలేము. మేబీ ఫెస్టివల్ సీజన్ అవ్వడం వల్ల జనాలు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చు, మిగిలిన టైంలో ఖర్చు పెడతారని రూల్ లేదు అని ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో మీకు డీటెయిల్డ్గా డబ్ల్యూపీఐ అంటే ఏంటి, సిపిఐ ఏంటి, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, రైట్, దానివల్ల ఏమవుతుంది, ఏమొస్తుంది అన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కంప్లై విత్ ఎఫ్డిఐ సీలింగ్, గవర్నమెంట్ టెల్స్ డిజిటల్ న్యూస్ ఫర్మ్స్. ఎఫ్డిఐ అంటే ఏంటో తెలుసుకోవాలి, దాని తర్వాత ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారో డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. రైట్, ఎప్పుడైనా బేసిక్స్ నుంచి చదువుకోండి అమ్మ, బేసిక్స్ నుంచి చదువుకుంటే మీకు డైజెస్ట్ అయిపోతుంది న్యూస్, మీరు బట్టి పట్టక్కర్లా. రైట్, మీకు డెవలప్మెంట్స్ క్లియర్గా అర్థమవుతాయి. జాగ్రత్తగా బేసిక్స్ నుంచే చదువుకోండి. మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే వెరీ బేసిక్స్ నుంచి నేను చెప్పడం అనేది జరుగుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ బై కాంటాక్టింగ్ టు దిస్ నెంబర్. ఓకేనా, 6,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము, పీడిఎఫ్ కూడా ఇస్తాం, రిటర్న్ పీడిఎఫ్. ఆలోచించండి. రైట్, ఒక్కసారి చూడండి, క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫార్మ్ that is located in a foreign country into a country is called, in a domestic country is called FDI. అంటే ఇప్పుడు మన కంట్రీ ఉందనుకోండి, మన కంట్రీ నుంచి మన కంట్రీకి బయట దేశం నుంచి, ఫారెన్ కంట్రీ నుంచి కానీ లేకపోతే ఫారెన్ ఇండివిజువల్ బయట కంట్రీ యొక్క పౌరుడు గురించి కానీ మన కంట్రీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి వచ్చింది అనుకోండి,
ఆ వచ్చినటువంటి పెట్టుబడిని ఏమంటాం, ఇన్వెస్ట్మెంట్ని ఏమంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వేరు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వేరు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు దేనికోసం చేస్తారు అంటే లాంగ్ లాస్టింగ్ ఇంట్రెస్ట్ కోసం చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడం, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఎక్కువ కాలం కంట్రీలో కొనసాగడానికి ఒక బ్రాంచ్ ఆఫీస్ తెరవడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. బట్ వేరస్ ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి అంటే మన తాలూకా షేర్ మార్కెట్లో కానీ, మన తాలూకా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ వీటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూజువల్లీ దే ఆర్ వెరీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్డిఐ ఏంటి, వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్, ఎఫ్డిఐ చేసేటప్పుడు, ఎఫ్పిఐ చేసేటప్పుడు అవతల ఉన్నటువంటి కంపెనీకి కానీ ఇండివిజువల్కి కానీ ఈ కంపెనీ ఎక్కడైతే షేర్లు కొంటున్నారో, ఎక్కడైతే ఇవి చేస్తున్నారో అక్కడ వాళ్ళ తాలూకా వ్యవహారాల్లో జస్ట్ షేర్లు కొనుక్కోవడం, వెంటనే అమ్ముకోవడం తప్ప ఆ కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటటువంటి అధికారం ఉండదు. వేరే ఎఫ్డిఐ మన ఇండియన్ కంపెనీలోకి పెట్టుబడులు పెట్టారనుకోండి ఎవరైనా, వాళ్ళకి మన తాలూకా డెసిషన్ మేకింగ్లో, కంపెనీ యొక్క పాలసీ మేకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఎఫ్డిఐ అంటే ఓన్లీ మనీ అనేది మన దేశంలోకి రావడం కాదు, మనీతో పాటు టెక్నాలజీ రావడం, నాలెడ్జ్ రావడం, స్కిల్స్ రావడం, ఎక్స్పర్టైజ్ రావడం. అంటే ఏంటి, ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, కంపెనీని పెట్టారనుకోండి, మన దీనిలో ఏమవుతుంది, అక్కడ నుంచి వాళ్ళు వాడేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది మన కంట్రీలోకి తీసుకొస్తారు. రైట్, ఎక్స్పర్టైజ్ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొస్తారు అక్కడ నుంచి ఇక్కడ పనిచేయడానికి. రైట్, వాళ్ళ నుంచి మన వర్కర్లు కొలీగ్స్ అవుతారు కదా, వాళ్ళకి ఏమవుతుంది, ఎక్స్పర్టైజ్ రావడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకా నాలెడ్జ్, పియర్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, పియర్ టు పియర్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది కూడా రావడం అనేది జరుగుతుంది. రైట్, సో ఎఫ్డిఐ అనేది ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్లో చాలా కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయో ఈ కంట్రీ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మన వాళ్ళకి అక్కడ నుంచి అందరినీ తీసుకురాలేరు కదా, ఒక 2-3 తీసుకొస్తారు, స్కిల్డ్ పీపుల్ని తీసుకొస్తారు, ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి పీపుల్ని తీసుకొస్తారు, టెక్నాలజీని తీసుకొస్తారు. మిగిలిన వాళ్ళందరినీ మన వాళ్ళకి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళని పెట్టుకుంటారు. సో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, మన తోటి వాళ్ళకి స్కిల్స్ వస్తాయి, ఆ వాళ్ళ నుంచి ఎక్స్పర్టైజ్ వస్తుంది, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. రైట్, ఎక్కడైతే గ్రోత్ అనేది కనిపిస్తుందో, ఏ దేశంలో అయితే గ్రోత్ కనిపిస్తుందో, ఏ దేశంలో అయితే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటుందో, బాగా కష్టపడి బాగా నైపుణ్యం గల వర్క్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటుందో, పని వాళ్ళు ఎక్కడైతే దొరుకుతారో ఆ కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది జరుగుతుంది. ఒక కంట్రీకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఆ కంపెనీ అనేది గ్రోత్ మార్గంలో వెళ్తుంది. రైట్, అభివృద్ధి పదంలో నడుస్తుంది, దాంతోపాటు అక్కడ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ చాలామంది ఉంటారు అని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎఫ్డిఐ. ఇప్పుడు ఎఫ్డిఐ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అమ్మ, ఎఫ్డిఐ అంటే ఏం చెప్పుకున్నాము, ఒక ఫారెన్ కంట్రీ నుంచి లేదా ఒక ఫారెన్ ఇండివిజువల్ నుంచి మన కంట్రీకి, ఒక డొమెస్టిక్ మన కంట్రీ, నేటివ్ కంట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్నే ఏమంటాము, ఎఫ్డిఐ అంటాం. ఇది ఎఫ్డిఐ అనేది ఏదైతే ఉంటుందో కంట్రీలోకి 2 రకాలుగా వస్తుందండి. డైరెక్ట్గా కాకుండా 2 రకాలుగా రావడం అనేది జరుగుతుంది. ఈ 2 కైండ్స్ ఏంటి అంటే, ఒకటి ఆటోమేటిక్ రూట్, డైరెక్ట్గా చక్కగా వచ్చి హ్యాపీగా పెట్టేస్తారు కంపెనీ. రెండవది ఏంటి అంటే త్రూ గవర్నమెంట్ రూట్. దీనిలో ఏం చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కన్సర్న్డ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ పర్మిషన్ తప్పకుండా తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటి అంటే స్మాల్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రకారంగా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రిసీప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్బీఐ ఏదైతే ఉంటుందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని తాలూకా బ్రాంచ్ ఆఫీస్, వాళ్ళకి దగ్గరలో ఎక్కడైతే బ్రాంచ్ పెట్టారో వీళ్ళు కొత్త బ్రాంచ్ పెట్టారో ఆ బ్రాంచ్ దగ్గర ఆర్బీఐ తాలూకు కన్సర్న్డ్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ గవర్నమెంట్ రూట్ ద్వారా పెట్టాలి అంటే మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆటోమేటిక్ ద్వారా మరి పెట్టుకోవచ్చు సార్. గవర్నమెంట్ ద్వారా ఎందుకు వెళ్తారు అంటే, గవర్నమెంట్ కొన్ని సెక్టార్స్లో పెట్టుబడి పెట్టడానికి తప్పకుండా గవర్నమెంట్ రూట్ ద్వారానే వెళ్ళాలి అని మ్యాండేట్ చేస్తుంది. ప్రెస్ సెక్టార్ కానీ, లేకపోతే ఎప్పుడైతే కీ రోల్ ప్లే చేసేటువంటి సెక్టార్స్ ఏవైతే ఉంటాయి, బ్రాడ్కాస్టింగ్ సెక్టార్ కానీ, ఇలాంటి వాటి మీద ప్యూర్గా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే పెట్టుబడి పెట్టాలి.
లేకుండా పెట్టుబడి పెట్టకూడదు. ఆటోమేటిక్ రూట్ ద్వారా చిన్న చిన్న సెక్టార్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కానీ చిన్న స్మాల్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డైరెక్ట్గా ఆటోమేటిక్గానే ఈజీగా పెట్టేయచ్చు. గవర్నమెంట్ పర్మిషన్ అనేది దానికి అక్కర్లేదు. రైట్, ఇప్పుడు మీకు ఈ రెండింటి గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే చూడండి అమ్మ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే ఉందో అది ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసింది. ఏమని చెప్పింది, ఇప్పుడు డిజిటల్ న్యూస్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు బీబీసీ కానీ ద వైర్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. మనకి డిజిటల్ న్యూస్ మాత్రమే ఇస్తారు వీళ్ళు. ఈ డిజిటల్ న్యూస్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎఫ్డిఐలో గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా వచ్చేటటువంటి సెక్టార్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ రూట్ ద్వారా వచ్చేటటువంటి ఎఫ్డిఐస్ అయితే ఉంటాయి దానిలో 26% క్యాప్ విధించిందండి. అంతకు మించి ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు ఫామ్లో ఆ సెక్టార్స్లో. సో ఇది డిజిటల్ న్యూస్ పోర్టల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి తప్పకుండా కంప్లై అవ్వాలి, తప్పకుండా దాన్ని పాటించాలి. 26% కంటే ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదు అని చెప్పి సెంట్రల్ క్యాబినెట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఎవరికి ఒక దీని ద్వారా డిజిటల్ న్యూస్ పోర్టల్స్కి చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పారు అంటే 26% లోపు, లెస్ దాన్ 26% మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్వీకరించినప్పటికీ మీరు ఏం చేయాలి, తప్పకుండా కన్ఫామ్గా ఎవరైతే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, దాంతోపాటు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా నేమ్స్, అడ్రసెస్ ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి, గవర్నమెంట్కి తప్పకుండా ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర తప్పకుండా సబ్మిట్ చేయాలి, 100% సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో దాంతోపాటు మీ డైరెక్టర్స్ ఎవరో వీళ్ళందరివి, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి తాలూకా ఇది ఇవ్వడం అనేది చేయాలి. ఇది మాత్రమే చాలా కన్సర్నింగ్గా ఉంది అని చెప్పి క్రిటిక్స్ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, యా, విత్ ఇన్ ఏ మంత్, ఒక నెల లోపల ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, విత్ ఇన్ ఏ మంత్ ఈ డీటెయిల్స్ అన్ని తప్పకుండా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర పెట్టాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, 26% దాటి ఎఫ్డిఐస్ ఇప్పటికే స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకోవాలి, 26% లోపలికి తెచ్చుకోవాలి రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అని చెప్పడం అనేది జరిగింది. ఎప్పటికల్లా అండి, October 15th, 2021 వరకు టైం ఇచ్చారండి. ఈ లోపు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి, 26% కంటే తగ్గించుకోవాలని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన వీడియో స్ట్రీమింగ్ ఇవేవైతే ఉంటాయో వాటన్నిటిని దేని కింద తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండర్లోకి తీసుకురావడం అనేది జరిగింది. చాలామంది కన్సర్న్స్ ఏం చేస్తున్నారు అంటే డిజిటల్ మీడియా ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్టివ్గా, వాళ్ళ తాలూకా ఫేవర్ కోసం వాళ్ళకి సపోర్టివ్గా ఈ మీడియా అంతా రాయొచ్చు ఇక నుంచి. సో ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీ మీడియా ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ అనేది, ఆ హక్కు అనేది ఏదైతే ఉంటుందో అది పోతుంది. పత్రికా స్వేచ్ఛ అనేది కంప్లీట్గా దీనివల్ల ఇదవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చెప్తున్నారండి. రైట్, ఐ హోప్ ఎఫ్డిఐ అంటే ఏంటి, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. రైట్, హిందూ అనాలిసిస్ విల్ బీ లాంగ్ బట్ వర్త్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి, డీటెయిల్డ్గా చెప్తాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. రైట్, చాలా ఉపయోగపడుతుంది. చెప్పినవి నేను చాలాసార్లు రివిజన్ కూడా చేస్తూ ఉంటాను, మీకు ఎక్కువ గుర్తుంటుంది. మీకు నా అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అమ్మా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. రైట్, ఎలా ఉందని చెప్పి మీ కామెంట్స్ రూపంలో కూడా మీ కామెంట్స్ అనేవి తెలియజేయండి. రైట్, మీరు ప్రతిరోజు హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ ఎవ్రీడే, ఎడిటోరియల్స్ తాలూకా పీడిఎఫ్, ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో, దాంతోపాటు మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఎంసీక్యూ సెషన్స్, మెయిన్స్ సెషన్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ జాయిన్ మై కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ 6,000 రూపాయలకే ఇస్తున్నాము. 6,000 రూపాయలు ఒకసారి కట్టక్కర్లేదు, 2,000 చొప్పున, నెలకి 2,000 చొప్పున కట్టచ్చు. రైట్, మీకు చాలా యూజ్ అవుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్మవ్వదు, మీరు చాలా నేర్చుకోగలరు. యూ విల్ బీ మాస్టర్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ ఇఫ్ యూ జాయిన్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ప్రశాంతి మేడంతో మాట్లాడి డెసిషన్ తీసుకోండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ హిందూ అనాలిసిస్ వెల్. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్ అమ్మా. బాయ్.